ఎప్పటి నుండో ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి రింగ్ అవుతున్న ఫోన్ని లిఫ్ట్ చేసి కాల్ మాట్లాడతాడు. అవునా, మీరు చెప్పేది నిజమా? ఓ మై గాడ్, ఇలా అసలు జరగకూడదు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అలా వ్యక్తి కాల్లో మాట్లాడిన తన పిఏతో ఇలా అంటాడు. పిఏ, వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయి. మన ఆఫీసర్స్ అందరినీ వెంటనే పిలువు. వారితో మనం ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి. ఏం జరిగింది సార్? ఎందుకలా భయపడుతున్నారు? అటాక్ జరగబోతోంది. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే. వెంటనే మనం మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయం గురించి మన ఆఫీసర్తో చర్చించాలి. అలా ఆ వ్యక్తి చెప్పడంతో పిఏ వెంటనే మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. అసలు ఎవరా వ్యక్తి? ఏంటా మీటింగ్? అందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అటాక్ అసలు ఎక్కడ జరగబోతోంది? ఏంటా అటాక్? మీకేమైనా తెలుసా? మీరేదైనా గెస్ చేశారా? అయితే వెంటనే కామెంట్ చేసి మాకు తెలియజేయండి. మరోవైపు సూరమ్మ తన కొడుకుతో ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా ఇలా తయారయ్యావేంట్రా? పెళ్లి చేసుకోమంటే చేసుకోవు, కనీసం ఎవరినైనా ప్రేమించావా అంటే అది కూడా లేదు. నీ వయసు వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా బతుకుతున్నారు. నువ్వేమో ఇలా పెళ్లి పెటాకులు లేకుండా కూర్చున్నావు. అమ్మా, నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరి ఇంకెప్పుడు చేసుకుంటావురా? మరో 25 గడిచిన తర్వాత నీకు 55 వస్తాయి. అప్పుడు చేసుకుంటావా? షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఏం చేయమంటావు అమ్మా? నాకెవరూ నచ్చడం లేదు. అసలు నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకే తెలియడం లేదు. చాల్లే, ఎలాంటి అమ్మాయి కావాలో వాడికి తెలీదట. ఇలాంటి వాణ్ణి నేను ఎక్కడ చూడలేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. నీ సొంతంగా నువ్వు ఏ అమ్మాయిని ఎత్తుక్కోలేవని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నా. అందుకే నేనే నీకు తెలియకుండా సంబంధాలని చూడ్డం మొదలుపెట్టాను. ఏదో ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొనొచ్చి నీకు బలవంతంగా పెళ్లి చేస్తారు. అప్పటికిగాని నువ్వు మారేలా లేవు. సూరమ్మ తన కొడుకైన రఘుతో చెప్తుంది. రఘ ఊరిలో ఒక స్కూల్ నడుపుతూ ఉంటాడు. పేద విద్యార్థుల నుండి ₹1 కూడా తీసుకోకుండా వారికి చదువు చెప్తూ ఉంటాడు. రఘు స్నేహితులైన వారందరూ ఆ బడిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉంటారు. నవీన్, 8th క్లాస్ స్టూడెంట్స్ కోసం టెక్స్ట్ బుక్స్ ఆర్డర్ చేశాను. ఆఫీస్కి పార్సల్ వచ్చింది. నువ్వెళ్ళి ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకునిరా. వెంటనే బుక్స్ని పిల్లలకు అందించు. బుక్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే వెళ్తాను. రమగారు, మీరు 6th క్లాస్ స్టూడెంట్స్ కోసం అలాగే మ్యాప్ బుక్స్ కావాలని అడిగారు కదా? అవును నవీన్ గారు, పిల్లల కోసం మ్యాప్ అలాగే మ్యాప్ బుక్స్ కూడా కావాలి. వచ్చే దారిలో ఒక మంచి బుక్ షాప్ ఉంది. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. వచ్చే దారిలో కొనుక్కొని తీసుకొనొస్తాను. ఇంతకీ ప్రైమరీ పిల్లలు ఎలా చదువుతున్నారు? బాగానే చదువుతున్నారండి. కాకపోతే వాళ్ళలో చాలామంది తరచుగా ఆబ్సెంట్ అవుతున్నారు. ప్రైమరీలో పిల్లలు యాక్టివ్గా స్కూల్కి వస్తేనే వాళ్ళకి చదువుపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. సెకండరీ ఎడ్యుకేషన్ని కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడే బడికి దూరమైతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో చెప్పండి. మనం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. మన ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరూ తప్పకుండా బడికొచ్చేలా చేయాలి. అవును, నిజమే. చిన్నతనంలోనే చదువుపై ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి. అలా వాడికి ఇంట్రెస్ట్ రావాలంటే వారు ప్రతిరోజు బడికి రావాలి. పిల్లలు ప్రతిరోజు బడికి రావాలంటే ముందు తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒక పని చేద్దాం, ఈ సండే మనం పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడదాం. అలా రఘు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు సూరమ్మ బంధువులందరికీ ఫోన్ చేసి తన కొడుక్కి ఒక మంచి సంబంధం చూడమని చెప్తూ ఉంటుంది. అబ్బా, బంధువులందరికీ కాల్ చేసి చెప్పేశాను. ఎవరో ఒకరు తప్పకుండా నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూడకపోరు. వాడికి ఎలాగో పట్నంలో ఉన్న అమ్మాయిలు నచ్చడం లేదు కదా. కనీసం పల్లెటూరు అమ్మాయి అయినా నచ్చుతుందేమో చూడాలి మరి. ఇంతలో సూరమ్మ ఇంటి తలుపులను ఎవరో గట్టిగా తడుతూ ఉంటారు. అబ్బబ్బా, ఎవరలా తలుపు దడుతున్నారు? వెంటనే వెళ్లి తీయకపోతే ఆ తలుపుని బద్దలు కొట్టుకొని మరి లోపలికొచ్చేసేలా ఉన్నారు. అలా సూరమ్మ వెళ్లి తలుపు తెరుస్తుంది. చూస్తే పల్లెటూరు అమ్మాయి ఉంటుంది. చేతిలో తన బట్టల పెట్టె పట్టుకుని అమాయకంగా చూస్తూ కనిపిస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? మీరు సూరమ్మేనా? అవును, నేను సూరమ్మని. ఇంతకీ నువ్వెవరు? అమ్మ బాబోయ్, అత్తా ఎలాగున్నవే అంటూ రోజా తన బట్టల పెట్టెని పక్కన పెట్టి ఒక్కసారిగా సూరమ్మని గట్టిగా హక్ చేసుకుంటుంది. అయ్యయ్యో, ఎవరమ్మా నువ్వు? ముందు నన్నొదులు. ఎవరు నువ్వు? నేనత్తా, రోజాని. అప్పుడే నన్ను మర్చిపోయావా? అంతేలే, ఈ పల్లెటూరి కోడలు నీకెలా గుర్తుంటుంది చెప్పు? వద్దు వద్దు అని మా ఊరి పెద్ద చెబుతూనే ఉన్నాడు. అయినా నేను వింటే కదా. మా సూరమ్మత్త తెగ మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది. నేను ఆ అమ్మకాడికే పోతానని వచ్చేసిన. నీ భాష అచ్చం మా ఊరి భాషలానే ఉంది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అరే,
నేనత్తా రోజాని. అబ్బా సరే చెబుతాయిను. రంగమ్మ లేదు, రంగమ్మ అదే నీ స్నేహితురాలు. అవును, రంగమ్మ నా స్నేహితురాలు. నువ్వు రంగమ్మ కూతురువా? కాదు కాదు, రంగమ్మ ఇంటి పక్కనే సులోచనం ఉండేది కదా, ఆమె నీకు వరుసకు అక్క అవుతుంది. ఆమె వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడి కూతుంది నేను. రోజనత్తా, నువ్వే నాకు నామకరణం కూడా చేసినావని మా అయ్య ఎప్పుడూ అంటుండేవాడు. తెలుసా, మా అయ్య కన్ను మూశాడు. ఇక ఆ ఊర్లో ఒంటరిగా ఉండలేక పెట్టే బేడ సర్దుకొని నీ కాడికొచ్చేసినాను. నా బాధ్యత నీదే అత్తా. అలా రోజా మొత్తం చెప్తుంది. సూరమ్మకి ఏమీ అర్థం కాదు. ఎంత చెప్పినా ఈ పిల్లెవరో నాకు అర్థం కావటం లేదే. ఇప్పుడేం చేయాలి? ఏందత్తా, ఇంకా నేనెవరో గుర్తుకు రాలేదా? అయ్యో, ఇక నాకు ఆ గంగమ్మ తల్లే దిక్కు. ఎల్లి ఆ గంగలో దూకుతాను. నేను కూడా మా నాన్న కాడికి వెళ్ళిపోతాను. ఈ భూమి మీద నాకంటూ ఎవ్వరూ లేరు అంటూ రోజా బోరున ఏడుస్తూ తన పెట్టెని నెత్తిమీద పెట్టుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడుతుంది. అలా రోజా గట్టిగా ఏడుస్తూ ఉంటే సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. ఇంతలా ఏడుస్తూ చెబుతుందంటే ఈ పిల్ల తప్పకుండా నా బంధువే అయి ఉంటుంది. నేను పట్నానికొచ్చి పూర్తిగా పల్లెటూరి విశేషాలను మర్చిపోయినట్టున్నా. పాపం, తల్లిదండ్రులు చనిపోయారని అంటుంది. ఇలాంటి పిల్లకి ఆశ్రయమిస్తే పుణ్యం కూడా వస్తుంది అంటూ సూరమ్మ తనలో తానే అనుకొని బాధపడి వెళ్ళిపోతున్న రోజాని ఆపుతుంది. రోజా, నువ్వా? ఇప్పటికి గుర్తొచ్చిందమ్మాయి. ఏం చేస్తాం చెప్పు? ఈ మధ్య బాగా మతిమరుపు ఎక్కువైపోయింది. అయ్యో, నాన్నగారు కాలం చేశారా? అవునత్తా, ఇక నాకు నువ్వే దిక్కు. కంగారు పడకమ్మా, నేను నిన్ను బాగా చూసుకుంటానులే. ఎప్పుడు తిన్నావో ఏమో. రా, ముందు నీకు అన్నం వడ్డిస్తాను. ఇప్పుడే గోంగూర కూడా చేశాను. గోంగూర? నాకు గోంగూరంటే ప్రాణం. పద పద, త్వరగా వడ్డించు. అలా రోజా సూరమ్మ ఇద్దరు కలిసిపోతారు. రోజా తృప్తిగా భోజనం చేస్తుంది. అలాగే ఊరిలో జరిగిన విషయాలన్నీ సూరమ్మకు చెబుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో రఘు బడి నుంచి ఇంటికి వస్తాడు. అమ్మా అమ్మా, తల పగిలిపోతుంది, వెంటనే టీ పెట్టివ్వు. వచ్చావా? ఇవాళ అసలు టైమే తెలియలేదురా. చాలా త్వరగా సమయం గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా నీకు? ఎందుకు? ఎప్పుడు చూసినా ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాను. బాగా బోర్ కొడుతుంది, త్వరగా పెళ్లి చేసుకోరా అని తెగ పేరు పెట్టేదానివి. కాని ఈరోజేమో త్వరగా టైం గడిచిపోయిందని అంటున్నావు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఊరి నుంచి నా కోడలొచ్చిందిరా. రోజా, ఓ రోజా! వస్తున్నానత్తా. ఓ బావా, ఎలా ఉన్నావు? ఎదుగో, ముందు టీ తీసుకో, లేకుంటే చల్లారిపోతుంది. ఎవరమ్మా ఈ అమ్మాయి? చెప్పాను గదరా, ఊరు నుంచి వచ్చిన నా కోడలని. కోడలా? మరి చిన్నప్పటినుంచి నేనెప్పుడు చూడలేదే. అసలు ఈ అమ్మాయి నీకు కోడలెలా అయింది? ఎలా అయిందంటే ఏమోరా, నేను కూడా సరిగ్గా చెప్పలేను. కాని ఈ పిల్ల నా కోడలు, అంతే. అలానే నీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పాలా ఏంటి? ఈ పిల్లే చెప్పింది. సరిపోయిందిలే అమ్మా. ఎవరిని పడితే వారిని ఇలా ఇంట్లో తీసుకుని వచ్చి పెడితే ఎలా? అసలే సిటీలో టెర్రరిస్టులు ఎక్కువైపోతున్నారని సమాచారం కూడా వచ్చింది. ఏంటమ్మా, ఇలా చేస్తే ఎలా చెప్పు? చూడండి, మీరెవరో మాకు తెలీదు. వెంటనే మీరిక్కడి నుంచి బయటకెళ్ళండి. అలా రఘు చెప్పడంతో రోజా ఒక్కసారిగా బోర్న ఏడుపు మొదలు పెడుతుంది. అయ్యో అయ్యో, ఏంట్రా నువ్వు బంగారం లాంటి ఆడపిల్లని అలా ఏడిపిస్తున్నావు? ఈ పిల్ల నాకు కోడలవుతుంది. ఎలా అని మాత్రం అడగొద్దు. దానికి నా దగ్గర సమాధానం లేదు. కాని ఈ పిల్ల చాలా మంచిదిరా. వచ్చిన దగ్గర్నుంచి అన్ని పనులు చకచక చేసేస్తుంది. నాతో కబుర్లు కూడా బాగా చెబుతుంది. చాలా మంచి పిల్లరా. ఈ పిల్లని నేను ఇంటి నుండి అస్సలు బయటికి పంపలేను. కావాలంటే ఇద్దరం కలిసే బయటికెళ్ళిపోతాం. అరే ఏంటమ్మా, నువ్వు కూడా చిన్నపిల్లలా తయారయ్యావు. సరే, నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. ఈ అమ్మాయిని ఇంట్లో కాకపోతే నెత్తిమీద పెట్టుకో అని చెప్పి రఘు తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా రోజా ఇంట్లో పూర్తిగా పాతుకుపోతుంది. రోజా సూరమ్మని ఒక్క పని కూడా చేయనివ్వదు. అన్ని పనులు తానే చేసేది. దానికి తోడు సూరమ్మకి బోర్ కొట్టకుండా కబుర్లు చెప్పేది. ఇక రాత్రి పడుకునే ముందు సూరమ్మ కాళ్లకు బాగా మసాజ్ చేసేది. సూరమ్మ రోజాని చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది.
ఎంత చక్కగా ఉంది ఈ పిల్ల. అన్ని పనులు చేసేస్తోంది. ఇలాంటి అమ్మాయి కోసమే గదా నేను ఎన్ని రోజులు ఎదురు చూస్తుంది. ఇక ఆలస్యం చేయకూడదు. వెంటనే ఈ అమ్మాయిని మన రఘుకిచ్చి పెళ్లి చేసేయాలి. ఈ ప్లాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమలు చేయాలి. అలా సూరమ్మ తన మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు రఘు బడికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో రోజా కూడా చక్కగా తయారై రఘుతో ఇలా అంటుంది. బావా, సినిమా హీరోలాగా తయారై ఏడికి పోతున్నావు? ఇంకెక్కడికి, స్కూల్కి వెళ్తున్నాను. ఏంటి బావా, నువ్వింకా 10వ క్లాస్ పాస్ అవ్వలేదా? అయ్యయ్యో, ఇంకా బడికి వెళ్ళి చదువుకుంటున్నావన్నమాట. నేను బడికెళ్తున్నది చదువుకునేందుకు కాదు, చదువు చెప్పేందుకు. అవునా, నువ్వు స్కూల్ మాస్టర్ అన్నమాట. నేను కూడా 5వ తరగతి దాకా కష్టపడి చదువుకున్నాను. ఆ తర్వాత బడికి వెళ్దామంటే మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడొకసారి నీతో పాటు బడికి వస్తాను బావా. అస్సలు కుదరదు. ఒరేయ్, నీకసలు బుద్ధుందా? పాపం, ఆడపిల్ల అలా అడుగుతుంటే కాదనడానికి నీకు మనసులో వస్తుందిరా? ఏంటమ్మా నువ్వు కూడా? పాపం, దాన్నొకసారి బడికి తీసుకొని వెళ్ళు. ఎప్పుడో చిన్నప్పుడు బడి చూసిందంట. ఆ తర్వాత బడి ముఖం వైపు చూడనే లేదంటుంది. దాని కోరిక తీరిస్తే ఏం పోతుందరా నీకు? నీకిష్టం లేకపోతే చెప్పు, రోజాని తీసుకొని నేను మా పల్లెటూరికెళ్ళిపోతాను. అమ్మా తల్లి, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేనే ఈ రోజాని స్కూల్కి తీసుకుని వెళ్తానులే. అలా రఘు చెప్పడంతో సూరమ్మ ఆనందపడుతుంది. ఇక రఘు రోజాని స్కూల్కి తీసుకుని వెళ్తాడు. వావ్, స్కూల్ ఎంత బాగుందో! ఈ బడి నుండి నీకెంత ఆదాయం వస్తుంది బావా? ఎలాంటి ఆదాయము రాదు. నేను పల్లెటూరులో ఉన్న నా ఆస్తి మొత్తాన్ని అమ్మి ఈ బడి కట్టాను. ఇక్కడ చదువుతున్న వారందరూ నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు. వారు వాళ్ళ ఉద్యోగాలతో పాటు అప్పుడప్పుడు బడికి వచ్చి పాఠాలు కూడా చెప్తూ ఉంటారు. ఇక నేను ఎంతో కష్టపడి బడిని నడుపుతున్నాను. ఈ బడిలో పిల్లల నుండి నేను ₹1 కూడా వసూలు చేయను. అవునా? ఏదేమైనా నువ్వు బాగా గొప్పోడివి బావా. ఇంత మంచి మనసున్న నీకు మంచే జరుగుతుందిలే. నేను బడి మొత్తం చూసొస్తాను. అలా రోజా బడి మొత్తం చూడ్డానికి వెళ్తుంది. అప్పటిదాకా ఏమీ తెలియని అమాయకపు అమ్మాయిలా ఉన్న రోజా ఒక్కసారిగా మారిపోతుంది. చాలా సీరియస్గా బడి మొత్తాన్ని గమనిస్తూ ఉంటుంది. బడిలో ఉన్న సీసీ కెమెరాల్ని చెక్ చేస్తుంది. ఏంటి, రోజాలో ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకొచ్చింది? 10 నిమిషాల ముందు పల్లెటూరు పిల్లలా ఉన్న రోజా ఇప్పుడు ఇలా ఎందుకు మారింది? రోజా ఆ బడిలో అసలు ఏం వెతుకుతుంది? మీకేమైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. బడి మొత్తం చూసావా? హా, చూసినాను బావా. బడంతా ఎంత బాగుందో! ఈ బడిని చూస్తా ఉంటే మళ్ళొకసారి చదువుకోవాలా అనిపిస్తుంది. దానిదేముందిలే, చదువుకుందూలే. ఇంతలో రఘు స్నేహితుడైన నవీన్ పరుగులు తీస్తూ రఘు వద్దకు వచ్చి ఇలా చెప్తాడు. ఏమైందిరా, ఎందుకలా పరిగెత్తుకుంటొచ్చావు? ఒక గుడ్ న్యూస్ రా. ఈ గుడ్ న్యూస్ చెప్తే నువ్వు కూడా నాలానే చాలా సంతోషిస్తావు. మొన్నొకసారి మన స్కూల్ గురించి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మనం ఈ స్కూల్ని ఎలా నడుపుతున్నామో అందులో చెప్పాను. ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయింది. ఆ వీడియో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ దాకా కూడా వెళ్ళింది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆ వీడియో చూశారు. ఈ శనివారం అయినా మన స్కూల్కి విజిట్ చేయబోతున్నారు. అంతేకాదు, మన స్కూల్కి విరాళాలు కూడా ఇస్తానని ఇప్పుడే ప్రకటించారు. ఏంటి, నువ్వు చెప్తుంది నిజమేనా? వావ్, నేను ఈ విషయాన్ని అసలు నమ్మలేకపోతున్నాను. చాలా ధన్యవాదాలు దేవుడా, ఇదంతా ఆ దేవుడి దయ. అంటే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారా? అవును, తప్పకుండా ఏర్పాటు చేస్తారు. ఒక పని చేద్దాం, మనం మన స్కూల్ మొత్తాన్ని బాగా డెకరేట్ చేద్దాం. నాకు కూడా అలంకరించడం బాగా వచ్చు. నేను కూడా మీకు సహాయం చేస్తాను. అలా రోజా రఘుతో చెప్తుంది. రఘు అందుకు ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న సూరమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. అవునా, ఎన్నేళ్లకు నా కొడుకు పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుందన్నమాట. అవునెత్తా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ విషయం చెప్పడానికి ఇలా నీ దగ్గరకొచ్చాను. అవతల బడిలో చాలా పనులున్నాయి. బడంతా శుభ్రం చేసి అలంకరించాలి. నేను ఎప్పుడే బడికి వెళ్ళాలి. అలా రోజా మళ్ళీ తిరిగి బడికి వెళ్తుంది. రోజా బడి మొత్తం శుభ్రం చేయడం మొదలుపెడుతుంది. ఈ శుభ్రం చేస్తున్న క్రమంలోనే రోజా మరొక పని కూడా చేయడం మొదలుపెడుతుంది. ప్లాస్టిక్ పువ్వులలో మైక్రో కెమెరాలను అమరుస్తుంది. అసలు పల్లెటూరు పిల్లైన రోజా ఇదంతా ఎందుకు చేస్తోంది? ఏమో, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. అలా బడి అలంకరణ పూర్తవుతుంది. శనివారం రాని వస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రవి తన బృందంతో కలిసి బడి వద్దకు వస్తాడు. వావ్, బడి చాలా బాగుంది, వెరీ నైస్. మీరు మా స్కూల్కి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. నో, మీరు ధన్యవాదాలు చెప్పకండి.
ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వారికి నేనే ధన్యవాదాలు చెప్పాలి. మేము చేయలేని పనిని మీరు చేస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు అందిస్తూ ఉన్నారు. యూఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. రండి సార్, మీకు స్కూల్ మొత్తాన్ని చూపిస్తాను. అలా రఘు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రవిని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. బడి మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడంతో ఆయనను చూడ్డానికి చాలామంది ప్రజలు బడి వద్దకు వచ్చి ఉంటారు. బడిలో చదువుకునే పిల్లలందరూ కూడా ఆ బడి ప్రాంగణంలోనే ఉంటారు. వారి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు. పోలీసులు కూడా అక్కడే ఉంటారు. వీరందరినీ చూసి రోజా ఇలా అనుకుంటుంది. ఊరు మొత్తం ఇక్కడే ఉంది. ఎలా అయినా వీళ్ళని కాపాడాలి. అసలు నా టీం అంతా ఎక్కడున్నట్టు? అలా వెతుకుతూ ఉన్న రోజా కళ్లకు తన టీం కనిపిస్తుంది. సార్, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. స్కూల్లో ఉన్న కెమెరా అసలు కాకుండా నేను అదనంగా చాలా కెమెరాలను ఏర్పాటు చేశాను. వాటి ఫుటేజ్లను మన గౌరవ్ చూసుకుంటున్నాడు. ఎలాంటి డౌట్ వచ్చినా అతను మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా రోజా తాను చేసిన ఏర్పాట్లను సార్తో చెప్తుంది. ఇంతకెవరా సార్? ఆ సార్ మరెవరో కాదు, మొదట్లో కాల్ మాట్లాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు సాగర్. వెరీ గుడ్ రోజా, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ సివిల్ డ్రెస్లో మన పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్యాంగ్లో ఒకడు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ని కిడ్నాప్ చేయబోతున్నాడు. ఆయనని అడ్డుపెట్టుకుని జైల్లో మగ్గుతున్న మరికొందరు టెస్టులను విడిపించాలి అని అనుకుంటున్నారు. ఇది జరగడానికి అస్సలు వీల్లేదు. అవును సార్, ఇలా అస్సలు జరగకూడదు. మీరేమీ కంగారు పడకండి. నేనిప్పుడే ఎడ్యుకేషనల్ మినిస్టర్ వద్దకు వెళ్తాను. ఆయన పక్కనే ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆయన్ని కాపాడుతాను. అలా రోజా ఎడ్యుకేషనల్ మినిస్టర్ వద్దకు వెళ్తుంది. ఈ అమ్మాయి పేరు రోజా, నాకు మర్దలవుతుంది. నమస్కారం అండి. ఆ, నమస్కారం మంత్రి గారు. నేను మీ పార్టీకే ఓటు వేశానండి. చాలా ధన్యవాదాలు. మీరు మాత్రమే వచ్చారేంటండి? మీ భార్యని కూడా తీసుకుని రావచ్చు కదా. ఆవిడ్ని నేను ఒకసారి టీవీలో చూశాను. అంటూ రోజా మెల్లగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాటల్లో పెడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వద్దకు వస్తూ ఉంటాడు. అతని చేతిలో గన్ ఉండటాన్ని రోజా గమనిస్తుంది. రోజా వెంటనే అలర్ట్ అవుతుంది. రోజా ఒక్కసారిగా తన చీరలో దాచిన గన్ బయటకు తీస్తుంది. అనుమానాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తి చేతికి కాలుస్తుంది. వెంటనే ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. రోజా అతని వెంట లేడీలా పరిగెత్తి అతన్ని పట్టుకుంటుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి తన మెడలో ఉన్న లాకెట్ని తెరిచి అందులో ఉన్న సెరెన్ని తాగేయబోతూ ఉంటాడు. వెంటనే రోజా ఆ లాకెట్ని బలవంతంగా అతని చేతిలో నుండి లాక్కొని సాగర్ వైపుకు విసిరేస్తుంది. సాగర్ ఆ లాకెట్ని పట్టుకుంటాడు. రోజా ఆ వ్యక్తిని బాగా కొడుతుంది. అప్పటికే చేతికి గాయమైన ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేకపోతాడు. ఇంతలో రోజాతో వచ్చిన ఆఫీసర్లందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్కి సెక్యూరిటీ కల్పిస్తారు. రోజా పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఇలా చెప్తుంది. నో డౌట్, ఇతను మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ని షూట్ చేయడానికే వచ్చాడు. ఇతని షర్ట్ లోపల గన్ కూడా ఉంది. అంతేకాదు, ఇతను గ్రూప్లోని వ్యక్తి. వెంటనే అరెస్ట్ చేయండి. సూపర్ రోజా, అనుకున్నది సాధించావు. ఎడ్యుకేషన్ మినిస్టర్తో పాటు ఇక్కడ ఉన్న పిల్లల ప్రాణాలను కూడా కాపాడావు. అసలేం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈవిడ దగ్గరికి గన్ ఎలా వచ్చింది? ఈవిడ గన్ని అంత ప్రొఫెషనల్గా ఎలా వాడుతున్నారు? హలో సార్, వీఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. ఈమె కూడా ఒక ట్రైన్డ్ ఆఫీసర్. అందుకే అంత ప్రెస్ని పట్టుకోగలిగింది. నిజానికి చాలా రోజుల నుండి మన ఇండియన్ మినిస్టర్స్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం మాకు తెలిసింది. స్కూల్ వీడియో వైరల్ కావడంతో మీరు బడిని సందర్శించాలి అని అనుకున్న విషయం తెలిసింది. అంతకంటే ముందు ఆ విషయం మాకు తెలిసింది. అందుకే మా టీం మెంబర్ అయిన రోజాని రంగంలో దించాం. రోజా ఏమీ తెలియని అమాయకురాలుగా ఈ స్కూల్ ఓనర్ అయిన రఘు ఇంట్లో చేరింది. ఆ తర్వాత మెల్లగా బడిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. బడి మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే మీ పక్కనే ఉంటూ మీకు సెక్యూరిటీ ఇచ్చింది. కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ప్రజల ప్రాణాలని కాపాడింది. వావ్, సూపర్. నా ప్రాణాలతో పాటు ఇక్కడ ఉన్న అందరి ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇట్స్ మై డ్యూటీ సార్. రఘు గారు, అలాగే సూరమ్మ గారు, ముందుగా మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని నమ్మించి మీ ఇంట్లో చేరాను. ప్రజల్ని కాపాడటం కోసమే ఇదంతా చేశాను తప్ప నాకింకే దురుద్దేశం లేదు. నన్ను క్షమించండి. అయ్యో, అలా క్షమాపణలు అడగకమ్మా. నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి వారు అందరికీ ఆదర్శప్రాయం. అవును, నిజానికి మమ్మల్ని కాపాడినందుకు మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. అలా అక్కడున్న వారందరూ రోజాని తెగ పొగుడుతూ ఉంటారు. అలా రోజా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. రోజా చేసిన పని మీకు నచ్చిందా? కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. నువ్వు చాలా గొప్పదానివి రోజా. అంత ధైర్యం చేసి అంతమందిలో ఉన్న ఆ దొంగ బెదవని పట్టుకోవడం అంటే మాటలా? ఏదేమైనా వాణ్ణి భలే పట్టుకున్నావు. విద్యాశాఖ మంత్రితో పాటు
అక్కడున్న పిల్లల్ని నువ్వు మంచిగా కాపాడేవు తల్లి. చాలా ధన్యవాదాలు ఆంటీ గారు. మీరు నన్ను తెగ పొగిడేస్తూ ఉన్నారు. అరే, ఏంటి పిల్ల ఇది? నిన్నటిదాకా అత్త అత్త అన్నావు, ఇప్పుడేంటి సడన్గా ఆంటీ అంటున్నావు? అంటే అప్పుడేదో నాటకమాడి మీ ఇంట్లో చేరేందుకు అలా అత్తయ్య అని అన్నాను. అయితే మాత్రం ఇప్పుడు నన్ను ఆంటీ ఏంటి అంటావా? నేనస్సలు ఒప్పుకోను. ముందు నన్ను ఎలా పిలిచేదానివో ఇప్పుడు కూడా అలాగే పిలవాలి. అలాగే ఆంటీ. సారీ. అలాగే అత్తయ్య. అలా రోజా సూరమ్మని అత్తయ్య అని పిలుస్తుంది. వెంటనే సూరమ్మకి ఒక ఆలోచన వస్తుంది. ఈ పిల్ల అత్తయ్య అని పిలుస్తుంటే ఎంత బాగుందో. ఇలాగే ఈ పిల్ల నన్ను అత్తయ్య అని పిలుస్తూ ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటే ఇంకెంత బాగుంటుంది. ఎలా అయినా ఈ పిల్లని నా ఇంటి కోడలుగా చేసుకోవాలి. అలా సూరమ్మ తన మనసులో రోజాని తన కోడలిగా చేసుకోవాలి అని అనుకుంటుంది. మరోవైపు అక్కడికి రఘు వస్తాడు. ఏంటి రోజా గారు, మీరింకా వెళ్ళలేదా? ఈ పాటికి మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాను. అరే, వీడికేమైనా పిచ్చి పట్టిందా? నేనేమో ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలనుకుంటుంటే ఈడేమో పంపించేలా ఉన్నాడు. టికెట్ బుక్ చేసుకున్నానండి. రేపు రాత్రికే వెళ్ళిపోతాను. అప్పటిదాకా నన్ను మీ ఇంట్లో ఉండనిస్తారు కదా? అరే, ఇది మీ ఇల్లు. మీరెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎన్ని రోజులైనా ఉండవచ్చు. మీరు మా ఇంటికి రావడంతో మాకు కూడా మంచి పేరొచ్చింది. మా స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా మీరు కాపాడారు. మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇదిగో అమ్మాయి, నువ్వప్పుడే మీ ఇంటికెళ్లాల్సిన పనేం లేదులే. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండు. మొన్ననే గదా అంత పెద్ద దొంగ వెదోని పట్టించావు. బాగా అలిసిపోయావు. మరో వారం రోజుల పాటు నువ్వింటి నుండి ఎక్కడికి కదలడానికి వీల్లేదు. అమ్మో, అలా అంటే కుదరదత్తా. నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. అలా అనగానే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు రాజు. అతని చేతిలో రకరకాల ఫైల్స్ ఉంటాయి. రోజా, నేను నీతో వెంటనే మాట్లాడాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హాయ్ రాజు, ఎలా ఉన్నావు? అసలేంటి విషయం? రోజా, ఇది మన ప్రొఫెషన్కి సంబంధించిన విషయం. నన్ను మన డీన్ అయిన సాగర్ సార్ పంపించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ముందు నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. అలా రాజు చెప్పడంతో రోజా తన గదిలోకి వెళ్తుంది. రాజు అసలు విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. మనం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇది. మన దేశంలో ఎన్నో బ్లాస్ట్లను ప్లాన్ చేసిన వ్యక్తి అయిన మీజో మన దేశానికి వచ్చాడు. వాట్? మీజో మన దేశానికొచ్చాడా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉంటుందా? మేము కూడా అతన్ని పట్టుకోవాలి అని అనుకుంటున్నాం. కానీ అతను చాలా తెలివైనవాడు. మన దేశంలో బాగా డబ్బున్న వ్యక్తుల్లో ఒకరైన వీరేంద్ర నీకు తెలుసు కదా? ఎందుకు తెలీదు? అతని గురించి నాకు బాగా తెలుసు. అతను చేయని దందాలంటూ ఏవీ లేవు. చాలా తక్కువ సమయంలోనే ధనవంతుడిగా మారిపోయాడు. అతన్ని కూడా ఏదో ఒక రోజు పట్టుకొని జైల్లో వేయాల్సిందే. మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాను, అంతే. ఇప్పుడు టార్గెట్ అతను కాదు, అతని ఇంట్లో ఎవరికి తెలియకుండా దాక్కున్న మీజో. ఏంటి నువ్వు చెబుతుంది నిజమా? ఆ మీజో రవీంద్ర ఇంట్లో దాక్కున్నాడా? అసలు ఈ రవీంద్రకి బుద్ధుందా? పోయి మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న వాడికి ఆశ్రయం ఎలా ఇచ్చాడు? రవీంద్ర కళ్ళు డబ్బుతో మూసుకుపోయాయి. మీజో బాగా డబ్బు ఆశ చూపించుంటాడు. అందుకే దేశద్రోహి అయిన వాడికి కూడా ఆశ్రయాన్నిచ్చేశాడు. ఓకే రాజు, నాకు నువ్వు చెప్పిన విషయం అర్థమైంది. నేను త్వరగా నా పనిని మొదలు పెడతాను. అలా రోజా ఆ గదిలో నుండి బయటకొస్తుంది. ఏంటమ్మాయి, ఎందుకలా కంగారుగా ఉన్నావు? నేను వెంటనే బయలుదేరాలత్తా. మరొక ముఖ్యమైన ఆపరేషన్ వచ్చి పడింది. నేనిప్పుడే వెళ్ళి నా బట్టలు సర్దుకుంటాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ రోజా తన బట్టల్ని సర్దుకోవడానికి వెళ్తుంది. వెంటనే సూరమ్మ తన మనసులో ఎలా అనుకుంటుంది. ఏంటి ఈ పిల్ల అప్పుడే వెళ్ళిపోతానంటుంది? నేనింకా ఈ పిల్లని ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉంచి తనతో ఇంకా బాగా పరిచయం పెంచుకొని ఎలా అయినా నా కోడలుగా చేసుకోవాలనుకున్నా. కానీ ఈ అమ్మాయి ఏమో ఇప్పుడే వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతుందా? అమ్మో, చాలా కష్టం. అసలు ఈ పిల్లని వదులుకోకూడదు. ఒక పని చేస్తాను, నేను కూడా ఈ పిల్ల వెంటే వెళ్తా. తనతో బాగా పరిచయం పెంచుకుంటాను. ఏదో ఒక మంచి సమయం చూసి నా కొడుకుని పెళ్లి చేసుకోమని చెబుతాను. ఇదే సరైన ఐడియా అంటూ సూరమ్మ కూడా తన గదిలోకి వెళ్ళి తన బట్టల్ని సర్దుకుంటుంది. మరోవైపు రోజా తన బ్యాగ్ సర్దుకొని గదిలో నుండి బయటకొస్తుంది. ఓకే రఘుగారు, నేనిక్కడికొచ్చిన పని అయిపోయింది. ఇక నేను వెళ్ళక తప్పదు. ఇన్ని రోజులు మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు.
మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది. స్కూల్ని అలాగే స్కూల్లో ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అయినా నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదులేండి. ఆ పదమ్మాయి వెళ్దాం. నేను కూడా నా బట్టల్ని సర్దేసుకున్నాను. ఏంటమ్మా నువ్వు? ఏంటిది? నీ చేతిలో బట్టల బ్యాగ్ ఎందుకుంది? ఎక్కడికెళ్తున్నావేంటి? నేను కూడా మన రోజాతో కలిసి ఇంపార్టెంట్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాన్రా. ఏంటమ్మా నువ్వు? రోజాతో వెళ్ళడం ఏంటి? రోజా ఏమైనా పేరంటానికి వెళ్తుందనుకున్నావా? ఏంటెత్తా, నాతో పాటు నువ్వు కూడా వస్తావా? అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? అయినా మీకెలా తెలుస్తుంది? అసలు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. ఎలాంటి ప్లాన్లు అమలు చేయాలో కూడా నేను ఇంకా ఆలోచించుకోలేదు. నేను వెళ్లే దారి చాలా కఠినంగా ఉంటుందత్తా. ఏది ఏమైనా పర్వాలేదమ్మా. నేను మాత్రం నీతో వస్తాను అంతే. నీకు తోడుగా ఉంటాను. నీకు కావాల్సినప్పుడు కావాల్సిన వంటలన్నీ వండి పెడతాను. నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళమ్మాయి. ఒకవేళ నన్ను నువ్వు నీతో పాటు తీసుకుని వెళ్ళకపోయావనుకో, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండిపో. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలాగా ఇలా మారం చేస్తే ఎలా చెప్పు? అసలు రోజా పని ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఉండాలో తనకే తెలీదు. ఆహారం దొరుకుతుందో లేదో కూడా తెలీదు. ఎలా అయినా దేశం కోసం సేవ చేయడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నువ్వు కూడా రోజాతో పాటు వెళ్ళడం అంత అవసరమా చెప్పు? అవసరమేరా. చూడు రోజా, నాకు కూడా నీలాగా మంచి ఆఫీసర్ అవ్వాలనుండేది. చిన్నప్పుడు అన్ని విజయశాంతి సినిమాలే చూసేదాన్ని నేను. ఆ సినిమాల్లో హీరో అయిన విజయశాంతి విలన్లని కొడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా? నేను కూడా అదే విధంగా మా తమ్ముళ్ళని అన్నలని కొట్టేదాన్ని. నాకు కూడా ఎంతో కొంత ప్రాక్టీస్ ఉంది. దయచేసి నన్ను నీతో పట్టుకొనెళ్ళు. ఎలాంటి కష్టమైనా నేను ఎదుర్కొంటాను. ఒకవేళ నా వల్ల కాకపోతే నేనే తిరిగి ఇంటికొచ్చేస్తాన్లే. అలా సూరమ్మ చెప్పడంతో రోజా కాదనలేక ఆమెను కూడా తన వెంట తీసుకుని వెళ్తుంది. అలా వారి ప్రయాణం మొదలవుతుంది. రోజా మరియు సూరమ్మ ఎంతో దూరం ప్రయాణించి రవీందర్ ఉన్న ఊరికి వెళ్తారు. రోజా, అసలు విషయమేంటి? నువ్విప్పుడేం చేయబోతున్నావు? మన దేశంలో ఎన్నో బ్లాస్ట్లని ప్లాన్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మిజో. వాడి గురించి విన్నానులే. చాలాసార్లు టీవీలో కూడా చూశాను. ఇంతకీ వాడు చచ్చాడా? అంత అదృష్టమా? ఇంకా లేదత్తా. వాడు మన దేశానికొచ్చాడు. కాని తెలివిగా ఒక డబ్బున్న వ్యక్తి ఇంట్లో దాక్కున్నాడు. అతన్ని వెతికి మనం బయటికి తీసుకుని రావాలి. దాక్కుంటే పోలీసులు వెళ్ళి పట్టుకోవచ్చు కదా? పట్టుకోవచ్చత్తా. కాని పోలీసులు రాబోతున్నారన్న విషయాన్ని రవీంద్ర చాలా ఈజీగా తెలుసుకుంటాడు. ఎందుకంటే అతను బాగా డబ్బున్న వ్యక్తి. అతనికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడైనా ఉంటారు. ఎప్పుడైనా ఎలాంటి సమాచారాన్నైనా అందించగలరు. అలా అలర్ట్ అయ్యి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతే అతన్ని పట్టుకోవడం ఇంకా చాలా కష్టం. ఓహో, అయితే మనం వాణ్ణి ఎలా పట్టుకోబోతున్నాం? దానికి కూడా ఒక ప్లాన్ ఆలోచించే ఉంచానత్తా. అలా సూరమ్మ మరియు రోజా వారు దిగిన హోటల్లో కూర్చొని మీజో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజు కొంతమంది మనుషుల్ని తీసుకుని వస్తాడు. రోజా, నువ్వు చెప్పినట్టుగానే ఆ ఇంటి పెద్ద మనిషి అయిన రంగమ్మని తీసుకునొచ్చాను. నన్ను వదిలేయండి బాబు, దయచేసి నన్ను వదిలేయండి. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అసలు నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఎందుకు ఇలా బంధించి తెచ్చారో అర్థం కావటం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎవరివిడా? ఈమెను ఇక్కడికెందుకు తీసుకొని వచ్చారు మీరు? ఈవిడ రవీంద్ర ఇంట్లో పనిచేసే పని మనిషి. అక్కడ చాలామంది పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వారిలో ఈవిడ వంట మనిషి. రవీంద్ర ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ రాత్రయ్యేసరికి తమ తమ ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ రంగమ్మ మాత్రం అదే ఇంట్లో ఉంటుంది. ఈవిడ మనకు ఉపయోగపడుతుందని రోజా చెప్పింది. అందుకే ఈమెను ఇక్కడికి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావు రాజు. చూడు రంగమ్మ, నువ్వు మాకు సహాయం చేసి తీరాల్సిందే. లేకపోతే ఏదో ఒక కేసు పెట్టి నిన్ను జైల్లో వేయించేస్తాం, జాగ్రత్త. అయ్యో అయ్యో, అలా అనకండమ్మా. నేను మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తాను. కానీ నాకేమొచ్చమ్మా? నన్నెందుకు సహాయం అడుగుతున్నారు? నువ్వు రవీంద్ర ఇంట్లో వంట మనిషివి కదా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటి నుండి మేమిద్దరం కూడా పనిలోకొచ్చేలా నువ్వే చేయాలి. ఏంటి, మీరిద్దరూ పనిలోకి వస్తారా? ఈ మాత్రం దానికి నన్ను అడగటం ఎందుకమ్మా? నేరుగా వచ్చి మా అయ్యగారిని పనివ్వమని అడగొచ్చు కదా. అయినా మీరు నిజంగా పనివాళ్లేనా? చూడ్డానికి అస్సలలా లేరే. అదంతా నీకెందుకు? ఇవాల్టి నుండి నువ్వు ఎక్కువగా మాట్లాడటానికి వీల్లేదు. మేమేం చెబితే నువ్వు అదే చెయ్యాలి.
ముందు వెళ్ళి మమ్మల్ని ఎలా ఆ ఇంట్లో ఉంచాలో ఆలోచించుకో. నాకు నీ గురించి అన్ని విషయాలు బాగా తెలుసు. నీకొక కొడుకున్నాడని, అతను హాస్టల్లో చదువుకుంటున్నాడని కూడా తెలుసు నాకు. నువ్వు కనుక మాకు సహాయం చేయలేదంటే నేను వెంటనే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ కొడుకు నీకెప్పటికీ కనిపించడు. అలా రోజా భయపెట్టడంతో రంగమ్మ వెంటనే రవీంద్ర భార్య వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? అవునమ్మా, ఒంట్లో చాలా నీరసంగా ఉంది. అస్సలు పని చేయలేకపోతున్నాను. ఇందాక వెళ్ళి అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను. డాక్టర్ కొన్ని రోజుల పాటు నన్ను ఏ పని చేద్దని చెప్పాడమ్మా. లేకపోతే పెద్ద ప్రమాదమట. నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదే. అసలు డాక్టర్ నీకు ఏ వ్యాధి వచ్చిందని చెప్పాడు? అది అది అదేంటంటే ఏమోనమ్మా, ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు కానీ దాని పేరు నేను మర్చిపోయాను. కాకపోతే ఒక విషయం మాత్రం చెప్పాడమ్మా. ఏంటి? పని మానేమని చెప్పాడా? కొన్ని రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. అందుకే ఓ 2 నెలలు నేను పనిలోకి రాలేనమ్మా. నువ్వు పనిలోకి రాకపోతే ఎలాగా? ఎన్నో ఏళ్లుగా నువ్వే కదా ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు. హఠాత్తుగా పనిలోకి రానంటే ఏంటర్థం? నువ్వుండేందుకు మా ఆయన నీకోసం గెస్ట్ హౌస్ కూడా కట్టించాడు. అది కాదని నువ్విప్పుడు ఎక్కడికో పల్లెటూరికి వెళ్తానని అంటున్నావు. ఓ 2 వారాలు విశ్రాంతి తీసుకుని వచ్చేస్తానులే అమ్మా. అప్పటిదాకా మీరేం కంగారు పడాల్సిన పని లేదు. నేను నా స్థానంలో పనిచేసేందుకు వంట వాళ్ళని చూశాను. వాళ్ళు వచ్చి వంట చేసి పెడతారులే. అమ్మో, కొత్తవాళ్ళ? ఆయనకి కొత్తవాళ్ళని అసలు ఇంట్లోకి రానివ్వడని చెప్పాడు. సరిగ్గా ఇదే టైంలో నువ్వేమో ఊరు వెళ్తాననంటున్నావు. నేనేమో ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోలేను. మీరేం కంగారు పడకండమ్మా. అయ్యగారికి మెల్లగా నచ్చ చెప్పండి. రేపటి నుండి మా వాళ్ళు వచ్చి పని చేస్తారు. అలా రంగమ్మ సురేఖతో చెప్తుంది. రంగమ్మ ఇదే విషయాన్ని రోజాతో కూడా చెప్తుంది. చాలా మంచి పని చేశావు రాజు. ఈమెని వెంటనే బంధించు. ఈమె ఈ గది నుండి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయ్యో, నన్నెందుకమ్మా బంధిస్తున్నారు? నేనేం తప్పు చేశాను చెప్పండి. మీరు చెప్పినట్టుగానే చేశాను కదా. మీరు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశాను. నన్ను వదిలేయండమ్మా. నేను మా ఊరెళ్ళిపోతాను. లేదు, మా పనయ్యేంతవరకు నువ్వెవ్వరికీ కనిపించేందుకు వీల్లేదు. ఒకవేళ నువ్వు నీ మనసు మార్చుకుని అసలు విషయాన్ని రవీంద్ర ఇంట్లో చెబితే పెద్ద ప్రమాదం. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లేందుకు వీల్లేదు. పదండెత్తయ్య, వెళ్ళి వంట చేద్దాం. ఏంటి రోజా నువ్వు అంటుంది? ఇప్పుడు మనం వెళ్ళి వంట చేయాలా? ఎందుకోసమేనా మనం వచ్చింది? మనం వచ్చిన ముఖ్యమైన పని జరగాలంటే ఈ వంట పని కూడా చేయాల్సిందే. మనం నేరుగా రవీంద్ర ఇంట్లోకి వెళ్ళి ఆ దొంగని పట్టుకోలేం కదా. అందుకే ఇలా వంట వాళ్లలా రవీంద్ర ఇంట్లో అడుగు పెట్టాలి. అసలే వాడిది లంకంత కొంప. ఆ ఇంట్లో మీజో ఎక్కడ దాక్కున్నాడో ఏమో. మెల్లగా వాణ్ణి వెతికి పట్టుకోవాలంటే మనం వంట వాళ్లలా ఆ ఇంట్లో చేరక తప్పదత్తా. అలా మరుసటి రోజు రోజా మరియు సూరమ్మ తమ వేషాల్ని మార్చేస్తారు. పల్లెటూరి వారిలా రవీంద్ర ఇంట్లోకి వెళ్తారు. దండాలమ్మగారు, నన్ను మా రంగమ్మ పిన్ని పంపించింది. ఈవిడ మా మేనత్త. నాకు సహాయంగా ఉంటుందని తీసుకొచ్చాను. తాను దూర సందులేదు, మెడకేమో డోల్ అన్నట్టు ఈమెనెందుకు తీసుకొనొచ్చావు? అసలే మా ఆయన కొత్త వాళ్లని ఇంట్లోకి రానివ్వొద్దనంటున్నాడు. ఒక్క వంట మనిషి వస్తే ఎలాగోలా సర్ది చెబుదాంలే అనుకున్నా. ఇప్పుడు మీరిద్దరొచ్చారు. ఎలా సర్ది చెప్పాలో ఏమో అర్థం కావటం లేదు. ఇంతలో అక్కడికి రవీంద్ర వస్తాడు. ఎవరు వీళ్ళు? అసలు ఇంట్లోకి ఎలా వచ్చారు? కొత్త వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అసలు ఈ వాచ్మెన్ లేపు చేస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి వారిని పనిలో నుండి పీకేస్తాను. అయ్యో అయ్యో, ఆగండి. అంత పని చేయకండి. మన రంగమ్మ సెలవు పెట్టింది. ఒంట్లో బాగోలేదంట. వంట పనులన్నీ నేనొక్కదాన్ని ఎలా చూసుకోగలను చెప్పండి. అందుకే వీళ్ళని రమ్మని చెప్పాను. వీళ్ళు చాలా మంచివాళ్ళండి. రంగమ్మకి దగ్గర బంధువులు కూడా. సరే, ఎలాగో వచ్చారు కదా, ఉండనివ్వు. రంగమ్మ ఉంటున్న గెస్ట్ హౌస్లోనే వీళ్ళని ఉండమని చెప్పు. ఇదిగో, మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పిచ్చి పనులు చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా పైన ఉన్న గదుల్లోకి మీరు అస్సలు వెళ్ళకూడదు. అలాగే అయ్యగారండి. మీరు చెప్పినట్టుగానే మేము మా పని చేసుకుంటాం. అలా రవీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూరమ్మ మరియు రోజా ఇద్దరూ వంటగదిలోకి వెళ్తారు. అమ్మో, ఇల్లెంత పెద్దగా ఉందో! ఎంతమంది జీవితాలని కొల్లగొట్టి ఇంత పెద్ద ఇంటిని కట్టాడో ఏమో. అయ్యో అత్తా, కాస్త మెల్లగా మాట్లాడండి. మనం మాట్లాడుకునే మాటలు ఎవ్వరికీ వినిపించకూడదు.
ఇంతకీ ఆ ఎదవా మనల్ని పైనున్న గదుల్లోకి వెళ్ళకూడదని ఎందుకు చెప్పినట్టు? మీకు ఇంకా అర్థం కావట్లేదా అత్తా? చూసారా, అసలు బయట ఎంతమంది సెక్యూరిటీ గార్డులున్నారో. అందరి ముఖాల్లో కేవలం భయం మాత్రమే కనిపిస్తుంది. రవీంద్ర అయితే కొత్త వాళ్ళని ఎవ్వరినీ ఇంట్లోకి రానివ్వటం లేదు, ఎవ్వరినీ పైనున్న గదిలోకి వెళ్ళనివ్వటం లేదు. దీని అర్థం ఏంటంటే ఆ మిజో పైనున్న గదిలోనే ఉన్నాడు. వాడిని ఎలా అయినా గది నుండి బయటకి రప్పించాలి. ఆ తర్వాత వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా? ఆ రవీంద్ర ఏదో పని మీద బయటికి వెళ్ళాడు కదా, సాయంత్రం వరకు తిరిగి రాడని సురేఖ చెప్పింది కదా. ఇదే సరైన సమయం. వాణ్ణి ఎలా అయినా గదిలో నుండి బయటకొచ్చేలా చేయాలి. వాడి ముఖాన్ని చూసి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. రండి, వాడి కోసం ప్రత్యేకంగా వంట వండుదాం. అలా సూరమ్మ మరియు రోజా వంట వండుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి సురేఖ వచ్చి ఇలా అంటుంది. చూడండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం, పప్పు, సాంబార్ వంటి తెలుగు వంటకాలు చేయండి. కానీ దాంతోపాటు 4 రోటీలు, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ కూడా వండండి. ఇదంతా కేవలం ఒక్క మనిషికి మాత్రమే వండండి. అదేంటమ్మా, ఒక్క మనిషికి మాత్రమే బిర్యానీ వండాలా? అందరికీ వండితే బాగుంటుంది కదా. అమ్మో, ఇవాళ శనివారం, మా ఇంట్లో మేము అస్సలు నీచు ముట్టుకోం. ఇంట్లో వాళ్ళు ఎవరూ నీచు ముట్టుకోకపోతే మరి బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఎవరికమ్మా? అరే, అదంతా మీకెందుకు? చెప్పింది చేయండి, లేకపోతే పనిలో నుండి తీసేస్తాను అని చెప్పి సురేఖ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైందా అత్తయ్య? ఈ నాన్ వెజ్ అలాగే రోటీలు గదిలో ఉన్న ఆ మిజో కోసం. మన టార్గెట్ ఈ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ. ఫస్ట్ వండేద్దాం రండి. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ కలిసి చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ అలాగే రోటీలు వండుతారు. వీటిని ఇలాగే పంపితే ఏం బాగుంటుంది, అందుకే కాస్త గార్నిష్ చేద్దాం, అది కూడా ఈ గొడ్డు కారంతో. ఏంటి, గొడ్డు కారంతో గార్నిషా? ఏం చేయబోతున్నావమ్మా? అలా సూరమ్మ అడగడంతో రోజా కారం డబ్బాని అందుకుంటుంది. ఒక గుప్పెడు కారాన్ని కర్రీలో కలుపుతుంది, అలాగే బిర్యానీలో కూడా కలుపుతుంది. వామ్మో, ఇంత కారమా? ఇంత కారం తింటే మనిషి అన్నవాడు బ్రతుకుతాడా రోజా? తప్పకుండా బ్రతకడు. పదండి, వీటిని వెళ్ళి ఆ సురేఖ గారికిద్దాం. అలా రోజా వారు తయారు చేసిన వంటలన్నీ తీసుకుని వెళ్ళి సురేఖ చేతిలో పెడుతుంది. అమ్మో, ఈరోజు శనివారం, నేను నీచుని అస్సలు ముట్టుకోను. వాచ్మెన్, ఏ వాచ్మెన్, ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్ళి పైనున్న గదిలో ఇవ్వు. అలా సురేఖ చెప్పడంతో వాచ్మెన్ ఆ వంటలన్నీ తీసుకుని వెళ్ళి పైన ఉన్న గదిలో పెడతాడు. ఆ తర్వాత ఆ వాచ్మెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకెందుకో భయంగా ఉంది రోజా. ఇంత కారం తిన్న ఏ వ్యక్తైనా ఊరికే కూర్చుంటాడా? గట్టి గట్టిగా అరుపులు అరుస్తాడు, మన మీద కోప్పడతాడు. ఆ తర్వాత మనల్ని వీళ్ళు ఇంటి నుండి గెంటేస్తే ఏం చేస్తావు? అలా అస్సలు జరగదులే అత్తయ్య. మనం ఎలా గదిలోకి వెళ్ళకూడదో అతను కూడా గది నుండి బయటకి రాకూడదు. ఏదేమైనా సరే ఆ వ్యక్తి అక్కడే ఏడ్చి చావాలి. ఒకవేళ కారం తట్టుకోలేక బయటకొస్తే మనకే కదా మంచిది. అతని ముఖాన్ని చూస్తాం. ఇంత కారం తిన్న వ్యక్తికి తప్పకుండా మోషన్స్ పట్టుకుంటాయి. ముందు వెళ్ళి వాటర్ కనెక్షన్ నిలిపేస్తాను. అప్పుడతని రూంలోకి వాటర్ కూడా వెళ్ళవు. అలా రోజా ఆ ఇంటి వాటర్ కనెక్షన్ని ఆపిస్తుంది. సూరమ్మ తెగ భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు గదిలో ఉన్న దొంగ ఆ వంటలను తింటాడు. వెంటనే అతనికి పిచ్చి పట్టినంత పనవుతుంది. వామ్మో, ఏంటి ఇంత కారంగా ఉంది? ఓర్ నాయనో, నీళ్ళెక్కడా? అంటూ ఆ మీజో మొత్తం నీళ్లను తాగేస్తాడు. అమ్మో, ఈ నీళ్లు సరిపోవడం లేదు, ఇంకా వాటర్ కావాలి. ఏం చేయాలి? నేను అసలు బయటకు వెళ్ళకూడదు. అబ్బా, కడుపు నొప్పి. అంటూ మీజో వాష్రూంలోకి వెళ్తాడు. వాష్రూంలో నీళ్లు కూడా రావు. పాపం ఏం చేయాలో తెలియక మీజో తెగ కష్టపడిపోతూ ఉంటాడు. ఒకవైపేమో కారం నశానానికి అంటి ఉంటుంది, మరోవైపు బాత్రూంలో నీళ్లు రాక తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇక ఆ కారాన్ని తట్టుకోలేక పరుగులు తీస్తూ తన గదిలో నుండి బయటకు వస్తాడు. నేరుగా కిచెన్లోకి పరుగు పెడతాడు. అది చూసిన సురేఖ ఆశ్చర్యపోతుంది. అరే, ఈ వ్యక్తేంటిలా బయటకొచ్చాడు? ఈయన అసలు బయటకు రాకూడదు కదా. ఏంటిది ఇలా జరిగింది? అరే, వంటగదిలోకి ఎందుకు వెళ్తున్నాడు? అలా మీజో నేరుగా పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్తాడు.
వంటగదిలో ఉన్న నీటిని గటగటా తాగుతాడు. అప్పుడే రోజా మరియు సూరమ్మ అతన్ని చూస్తారు. ఏమైందయ్య గారు? ఎందుకలా నీళ్లు తాగేస్తున్నారు? అరే, నేనంటే ఇలా బయటకు వచ్చేసాను, వెంటనే గదిలోకి వెళ్ళిపోవాలి అంటూ ఏమీ మాట్లాడకుండా ఆ మీజో మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతాడు. చూసారా అత్త, ఆ మీజో ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడు? అతని ముఖాన్ని చూసారా ఎలా ఎర్రగా అయిపోయిందో? పాపం, కారం బాగా ఎక్కువైనట్టుంది. అమ్మో రోజా, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు ఏదైనా గొడవ జరగొచ్చు. ఆ మీజో ఈ విషయాన్ని రవీంద్రతో చెబితే, రవీంద్ర మనల్ని తిడితే నాకు భయంగా ఉంది. అరే, అస్సలు భయపడకండి అత్తా, ఏమీ కాదు. అప్పటికీ రవీంద్ర ఏమైనా అడిగితే ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆ మిజో గాడికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేలోగా చాలా ముప్పు తిప్పలు పెడతాను. అతన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. కారం, అమ్మో కారం, అబ్బో కారం, అసలు ఇంత కారం ఎవరైనా వేస్తారా? ముందు రవీంద్రనే అనాలి. రవీంద్రా! అలా ఆ మీజో తన గదిలో గట్టిగా అరుస్తాడు. వెంటనే అతని ముందు రవీంద్ర ప్రత్యక్షమవుతాడు. ఏమైంది మీజో, ఏమైంది? ఇంతసేపు ఎక్కడ చచ్చావు? అబ్బా కారం, అసలు వంట ఎవరు చేశారు? ఇంత కారంగా ఎవరైనా చేస్తారా? ఏంటి రవీంద్ర, నన్నేం చేద్దాం అనుకుంటున్నావు? నాతో బాగున్నట్టు నటిస్తూ నన్నేమైనా చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? అరే లేదు మీజో, నేను నిన్ను ఏమైనా ఎందుకు చేయాలి అనుకుంటా. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగిందంతే. చిన్న పొరపాట? ఎంత కారంగా ఉందో తెలుసా? దెబ్బకు గది నుండి బయటకు వెళ్లి కుండ నిండా నీళ్లు తాగొచ్చాను. అలా మీజో చెప్పడంతో రవీంద్రకి చాలా కోపం వస్తుంది. రవీంద్ర వెంటనే తన గది నుండి బయటకు వస్తాడు. సురేఖ, ఓ సురేఖ! ఏంటండి, ఎందుకంత కోపంగా ఉన్నారు? బుద్ధుందా అసలు? వంట వండిందెవరు? అంటే కొత్తగా వచ్చిన వంట వాళ్ళు చేశారండి. వాళ్ళు వంట వండుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఎంత కారం వేస్తున్నారో, ఎంత ఉప్పు వేస్తున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కనీసం వంట పూర్తయిన తర్వాత అయినా వాటిని రుచి చూసావా? అంటే ఇవాళ శనివారం కదండి, నేను నాన్ వెజ్ ముట్టుకోను, అందుకే రుచి చూడలేదు. ఇంతకీ ఆ వంట వాళ్ళెక్కడున్నారు? అలా రవీంద్ర అడగడంతో సురేఖ రోజాని మరియు సూరమ్మని పిలుస్తుంది. సూరమ్మ తెగ భయపడిపోతూ ఉంటుంది. వామ్మో, ఈ కోపిష్టి ఎదవ ఏం చేస్తాడో ఏవో, నాకు భయంగా ఉంది. రోజా మనల్ని పిలుస్తున్నాడు. అయ్యో, మీరేం భయపడకండి అత్తయ్యా, ఏమీ కాదు, పదండి వెళ్దాం. అలా సూరమ్మ మరియు రోజా ఇద్దరూ రవీంద్ర ముందుకు వచ్చి నిలబడతారు. బుద్ధుందా మీకు అసలు? అసలు మీరు వంటవారేనా? అసలు మీకు వంట వచ్చా? ఏంటి మీరు చేసిన పని? అంతకారం వంటల్లో ఎవరైనా వేస్తారా? మీరే వేస్తారా లేక ఎవరైనా వేయించారా? మిమ్మల్ని ఏం చేసినా తప్పు లేదు. మీ కారణంగా నేను మాటలు పడాల్సి వచ్చింది. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా రవీంద్ర అనగానే సూరమ్మ భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రోజా మాత్రం ఏడుపు మొదలు పెడుతుంది. వామ్మో వార్నాయనో, మా అమ్మ నాన్న కూడా ఇంత కోపంగా నన్ను ఎప్పుడూ చూడలేదు. వామ్మో, పద సూరమ్మత్త, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. వెంటనే మనం మన గూడెంకి వెళ్ళిపోదాం. మన గూడెం దొరిని పెద్ద మనుషుల్ని ఇక్కడికి తీసుకుని వద్దాం. పెద్ద ధర్నా చేద్దాం. జిల్లా మొత్తం మన ధర్నాకి అదిరిపోవాలి. ఉండు, ఇప్పుడే మా వాళ్ళని తీసుకొని వస్తాం. నువ్వు అన్నట్టుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే అంటూ రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రవీంద్ర వెంటనే మనసులో ఇలా అనుకుంటాడు. ఇదేంటి, గూడెం పెద్ద మనుషులు జిల్లా మొత్తం అదిరిపోవాలి అని అంటుంది. ఈ అమ్మాయి బయటకు వెళ్తే పెద్ద గొడవ చేసేలా ఉంది. ఒకవేళ అంత గొడవ జరిగితే విజయ్ కూడా ఉన్న విషయం అందరికి తెలిసిపోతుంది. కాబట్టి అల్లర్లేవి జరగకూడదు. అలా రవీంద్ర తన మనసులో అనుకుని బయటకు ఇలా అంటాడు. అయ్యో, అలా వెళ్ళిపోకమ్మా. ఇలా ఆడపిల్ల ఇంట్లో ఏడిస్తే ఆ ఇంటికి మంచిది కాదు. ఏదో కోపంలో 2 మాటలు అన్నాననుకో, దానికి ఇలా బాధపడాలా చెప్పు? బాధపడి వెళ్ళిపోవాలా చెప్పు? వద్దు వద్దు, ఎక్కడికి వెళ్ళవద్దు. పొరపాట్లు అన్నాక జరుగుతూ ఉంటాయి. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి. అవును, మీరు చెప్పింది కూడా నిజమే. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటానులే అయ్యగారు. ఇక నేను వంటగదిలోకి వెళ్తాను. పదత్తయ్య, మనం వంటగదిలోకి వెళ్దాం. అలా రోజా సూరమ్మని వంటగదిలోకి తీసుకుని వెళ్తుంది. అమ్మ బాబోయ్, ఎంత భయపడ్డాను. వాడేం చేస్తాడో అనుకున్నా, కాని ఏడుస్తూనే వాణ్ణి భలే భయపెట్టావు రోజా. మరేమనుకున్నారు ఈ రోజా అంటే? ఎలాగో వాడ గదిలో ఉన్నాడని అర్థమైంది. ఇంక వాణ్ణి ముప్పు తిప్పలు పెట్టాలి. ఎలా అయినా ఆ కలుగులో దక్కున్న ఎలుకని బయటకు లాగాలి. ఎలా లాగుతావు? వాణ్ణి అసలు ఎలా పట్టుకుంటావు?
మెల్లమెల్లగా వాణ్ణి బాగా ఇబ్బంది పెట్టాలి. వాడే ఆ కలుగు నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేలా చేయాలి. అలా రోజా సూరమ్మతో చెప్తుంది. ఆ రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అత్తయ్యా, ఓ అత్తయ్యా, లేవండి. అబ్బా, ఏంటి రోజా, ఇంత అర్ధరాత్రి పూట నన్నెందుకు నిద్రలేపుతున్నావు? అత్తయ్యా, అసలు మనం ఇక్కడికి ఎందుకొచ్చామో మీరు మర్చిపోయినట్టున్నారు. నేనెందుకు మర్చిపోతానే? అదేదో బంగ్లాలో చంద్రముఖి దాక్కున్నట్టు ఈ బంగ్లాలో ఆ దొంగ ఎదవో ఒకడు దాక్కున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికేగా మనం ఇక్కడికొచ్చాము. అమ్మో, ఏంటత్తయ్యా అంత గట్టిగా అరుస్తున్నారు? కాస్త మెల్లగా మాట్లాడండి. అమ్మో, అవును, ఎవరికైనా వినబడితే ఇప్పటికిప్పుడే మనల్ని బయటికి గెంటేస్తారు. బయటకు గెంటేయటం కాస్త పక్కన పెట్టండి. ఇక్కడికిక్కడే మన ప్రాణాలు పోతాయి అత్తయ్యా. అదంతా సరేగాని ఇప్పుడు నన్నెందుకు నిద్రలేపినట్టు? ఆ గదిలో హాయిగా నిద్రపోతున్న మీజోగాడి నిద్రని చెడగొట్టడానికే మిమ్మల్ని నిద్రలేపాను. ఏంటి, మీజోగాడిని నిద్రలేపాలా? కాని ఎందుకమ్మా? వాణ్ణి ముప్పు తిప్పలు పెట్టాలత్తయ్యా. వాడంతట వాడే ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకున్నవాడు ఇంటి నుండి బయటకొస్తాడు. ఆ సమయంలో నేను మా టీంతో కలిసి వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఓ అలాగా, అయితే ఇప్పుడేం చేయబోతున్నావు? వాణ్ణి బాగా భయపెట్టాలి. పదండెత్తయ్యా, వెళ్ళి వాణ్ణి భయపెడదాం. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ నిద్రలేచి మీజో గది వద్దకు వెళ్తారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. రోజా, ఇప్పుడేం చేస్తావు? ఈ పట్టీలు చూడండి, వీటిని డాన్సర్లు వాడతారు. ఇప్పుడు ఈ పట్టీలతో శబ్దం చేస్తాను. దెబ్బకు హాయిగా నిద్రపోతున్న మీజో కాస్త నిద్రలేచి భయపడుతూ కూర్చోవాలి. అలా రోజా తన వద్ద ఉన్న పెద్ద పట్టీలతో శబ్దం చేస్తుంది. ఘల్ 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 అంటూ శబ్దం రావడంతో నిద్రపోతూ ఉన్న మీజోకి మెలకువ వస్తుంది. మీజో వెంటనే నిద్రలేస్తాడు. అరే, ఏంటి ఈ శబ్దం? ఈ గల్గల్మంటూ ఈ శబ్దం అసలు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల మీజో నిద్రలేచినట్టున్నాడత్తయ్యా. అవును, మెల్లగా భయపడుతున్నట్టున్నాడు. భయపడ్డాడు కదా, ఇక మనం వెళ్ళి నిద్రపోదాం పదా. అరే, ఈ మాత్రం భయపడితే చాలా, వాణ్ణి మనం ఇంకా భయపెట్టాలి. అత్తయ్య, అప్పుడప్పుడు మీరచ్చం చంద్రముఖిలా నవ్వుతుంటారు కదా, ఏది ఒకసారి మళ్ళీ నవ్వండి. ఏంటి, నాది చంద్రముఖి నవ్వంటావా? నేను నవ్వితే ఎంత బాగుంటుందో తెలుసా? ఊర్లో అందరూ నా నవ్వును చూసి తెగ పొగిడేవాళ్లు. నువ్వేమో నా నవ్వు చంద్రముఖి నవ్వులా ఉంటుందంటున్నావు. నేను అస్సలు ఒప్పుకోను. కావాలంటే పదా, ఇప్పుడే రఘుకి ఫోన్ చేద్దాం. వాడు కూడా నా నవ్వు బాగుంటుందని అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటాడు. అయ్యో అత్తయ్య, మీరొకరు. ఇది వాదించాల్సిన సమయమా చెప్పండి? సరే, మీరు నవ్వకపోతే పోయింది, నేనే నవ్వుకుంటానులే అంటూ రోజా భయంకరంగా నవ్వుతుంది. నవ్వుకి గదిలో నిద్రపోతున్న మీజోకి మరింత భయం కలుగుతుంది. అరే, అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. రోజా మళ్లీ తన చేతిలో ఉన్న పట్టీలతో శబ్దం చేస్తుంది. మళ్లీ గట్టిగా నవ్వుతుంది. ఇలా చేయడంతో మీజో అసలు నిద్రపోకుండా భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇక రోజా మరియు సూరమ్మ ఇద్దరూ వెళ్లి నిద్రపోతారు. మరుసటి రోజు మీజో రవీంద్రతో ఇలా అంటాడు. ఏమైంది మీజో, ఇంత సీరియస్గా ఉన్నావు? ఏమైందా? అసలేం చెప్పమంటావు? రాత్రంతా నాకు నిద్రలేదు. నిన్న ఉదయమేమో ఆ కారమైన ఆహారం తిని ఆరోగ్యం చెడిపోయింది. ఇక రాత్రేమో హాయిగా నిద్రపోదామనుకుంటే ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. నా గది చుట్టూ ఎవరు తిరుగుతున్నట్టు గల్గల్మంటూ శబ్దాలు కూడా వస్తున్నాయి. ఎవరో పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు. వీటి వల్ల నేను అసలు నిద్రపోలేకపోయాను. ఏంటి, ఇదంతా నిజంగా జరిగిందా? నేనేమైనా ఊరికే చెప్తున్నానని అనుకుంటున్నావా? ఇదంతా నిజంగానే జరిగింది. సరే, కనీసం ఇప్పుడైనా వెళ్ళి నిద్రపోతాను. అలా మీజో జరిగిందంతా రవీంద్రతో చెప్పి నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు. రవీంద్ర తన భార్య వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. రాత్రి మీజో ఎందుకో భయపడ్డాడట. ఏంటి, ఆయనకు భయం కూడా కలుగుతుందా? పెద్ద దొంగని చెప్పారు. అరే, కాస్త మెల్లగా మాట్లాడు. ఎవరైనా వింటే ఇక అంత సంగతులు. ఆయనకెందుకు భయం వేసినట్టు? ఏమో, ఏవో చప్పుళ్ళు విన్నాడట. భయపడి అసలు నిద్రపోలేకపోయాడట. ఇంతలో అక్కడికి రోజా ఏడుస్తూ వస్తుంది. వాయమ్మో, ఓరి నాయనో, ఇక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనురా బాబో. పదమ్మా, వెళ్ళిపోదాం. అరే, ఏం జరిగింది మీకు? ఎందుకలా మీ పెట్టె సర్దుకొని వెళ్ళిపోతున్నారు?
ఇక్కడ ఒక్క క్షణం కూడా మేము ఉండాలనుకోవటం లేదు. ఎందుకు? అసలేం జరిగింది? ఏం జరిగిందా? రాత్రంతా అసలు మాకు నిద్రే లేదు. ఇల్లంతా ఏదో తిరుగుతున్నట్టు అనిపించింది. ఒకటే పట్టీల శబ్దాలు, అలాగే ఎవరో దయ్యంలా నవ్వుతున్నారు. ఇక అంతే, మేమస్సలు నిద్రపోలేకపోయాం. ఇక మేమసలు ఇక్కడ ఉండలేము. అలా రోజా అనగానే రవీంద్రకు అనుమానం కలుగుతుంది. మీజో కూడా ఇలాగే చెప్పాడు, వీళ్ళు కూడా ఇలాగే చెప్తున్నారు. ఏంటండి ఇది? ఈ వంట వాళ్ళు కూడా ఆ మీజోలాగే మాట్లాడుతున్నారు. అవును, అంటే మీతో చెప్పింది నిజమే అన్నమాట. సరే, ఇవాళ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను మీటింగ్కి వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలా రవీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజా మరియు సూరమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో అయ్యో, ఆగండి. అలా వెళ్ళిపోతే ఎలా? నేనొక్కదాన్నే పనేలా చేసుకోగలను చెప్పండి. అలా అని ఇంట్లో ఉంటూ భయపడుతూ బతకమంటారా? అసలే రాత్రంతా మాకు నిద్ర లేదు. అయ్యయ్యో, ఏంటి ఈ ఇంటికింత కష్టం వచ్చి పడింది? ఇక మమ్మల్ని వదిలేయండమ్మా, మేమెళ్ళిపోతాం. అయ్యో, అలా అనకండి. మరేం చేయమంటారమ్మా? ఇలాంటి పరిస్థితి మా ఇంటికి కనుక వచ్చుంటే వెంటనే మాంత్రికుణ్ణి పిలిచి పూజ చేయించేవాళ్లం. మీరేమో ఏమీ చేయటం లేదు. ఇక మేమింట్లో ఎలా ఉండగలం చెప్పండి? ఏంటి పూజ? పూజ చేస్తే ఇలాంటివన్నీ పోతాయా? తప్పకుండా పోతాయమ్మగారు. ఇదే సరైన సమయం. మీరోకే అంటే నేను వాళ్ళని పిలిపిస్తాను. వాళ్ళు చాలా శక్తిగలవారు. అవునమ్మగారు, మాకే. మేము వేరే ఇంట్లో అయినా పనెత్తుకోగలం. కాని మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివార్లా ఉన్నారు. మీరెలాంటి సమస్యలోనూ ఇరుక్కోకూడదనే మీకిలా చెప్తున్నాం. అలా రోజా మరియు సూరమ్మ చెప్పడంతో సురేఖ వారి మాట వింటుంది. సరే అయితే, వెంటనే వాళ్ళని పిలిపించండి. అలా సురేఖ చెప్పడంతో రోజా తెగ ఆనందపడుతుంది. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పినట్టే నాటకం ఆడాను. ఇప్పుడిక నన్నేం చేయమంటావు? ఇప్పుడు మాంత్రికుల కిటప్లో మా టీం లోపలికొస్తుందత్తయ్యా. అప్పుడు వాణ్ణి ముప్పు తిప్పలు పెడతాం. అలా రోజా ఫోన్ చేయగానే తన టీంలోని కొంతమంది సభ్యులు మాంత్రికులలా తయారై ఇంట్లోకి వస్తారు. రండి దొరా, రండి. ఉంది, ఈ ఇంట్లో ఏదో ఉంది. అందుకే కదా దొరా మిమ్మల్ని పిలిపించింది. మీరే ఈ ఇంటిని బాగు చేయాలి. తప్పకుండా బాగు చేస్తాను. వెంటనే హోమానికి ఏర్పాటు చేయండి. అలా మాంత్రికుడు హోమానికి ఏర్పాటు చేస్తాడు. ఇంట్లో ధూపం వేయాలి. ఇదిగోండి స్వామి, వేయండి. ధూపానికి ఈ వస్తువులు సరిపోవు. ఈ వస్తువులతో పాటు ఎండుమిరపకాయలు కూడా ఉండాలి. అమ్మో, ధూపంలో ఎండుమిరపకాయలు వేస్తే ఆ పొగ పీల్చడం చాలా కష్టం కదా. అవును, కష్టమే. ఆ దుష్టశక్తికి మనం ఈ మాత్రం కష్టాన్ని పెట్టకపోతే ఎలా? మాంత్రికుడు పెద్ద ధూపాన్ని వేసి అందులోకి బోలెడని ఎండుమిరపకాయలు వేస్తాడు. ఇది ఇలా బాగా పొగ రావాలి. మనం ఈ పొగని పీల్చలేము. పదండి, ఓ గంటపాటు మనం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోదాం. అలా మాంత్రికుడు సురేఖ, రోజా మరియు సూరమ్మ మరియు ఇంట్లో ఉన్న కొందరు పనివాళ్లు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతారు. ఇంట్లో కేవలం మీజో మాత్రమే తన గదిలో గురకపెట్టి నిద్రపోతూ ఉంటాడు. మెల్లగా పొగ ఇల్లంతా చుట్టుకుంటుంది. మీజో వద్దకు కూడా పొగ వెళుతుంది. అరే, ఏంటి పొగ ఇంత ఘాటుగా ఉంది? అసలేం జరుగుతుంది? అంటూ మీజో తన గది నుండి బయటకు వస్తాడు. ఇల్లంతా మిరపకాయల ఘాటుతో నిండిపోయి ఉంటుంది. సరిగ్గా అప్పుడే సురేఖకి గదిలో మీజో ఉన్న విషయం గుర్తుకొస్తుంది. అమ్మో, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఏం జరిగిందమ్మగారు? ఏం జరిగిందంటే, లోపల ఒక గదిలో ఒక అతిథి ఉన్నాడు. అతని విషయమే నేను మర్చిపోయాను. పొగ ఇంట్లో అంతా నిండిపోయి ఉంటుంది. నేను వెంటనే వెళ్లి తలుపులు తెరవాలి. లేదు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఇప్పుడు గనక నువ్వు తలుపు తెరిస్తే ఆ దుష్టశక్తి నీలోకి చేరుతుంది. ఇక నీ ఇష్టం. అమ్మో, వద్దమ్మగారు, మీరసలే చాలా మంచివారు. ఏంటి, తలుపులు తెరవకూడదా? గంట వరకు తలుపులు తెరవకపోతే ఎలా? లోపలున్న మనిషి ఆ పొగతో ఏమైపోతాడు? ఈ విషయం కనుక ఆయనకు తెలిస్తే అంతే సంగతులు. అలా సురేఖ బయట తెగ భయపడిపోతూ ఉంటుంది. లోపల మీజో ఆ పొగ పీల్చలేక తెగ ఇబ్బంది పడిపోతూ దగ్గుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రవీంద్ర మీటింగ్ ముగించుకొని ఇంటి వద్దకు వస్తాడు. ఇంటి బయట నిలబడి ఉన్న అందర్నీ చూసి ఇలా అడుగుతాడు. ఏంటి, అందరూ ఎందుకిలా బయట నిలబడి ఉన్నారు? అంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తిని వెళ్ళగొట్టడానికి నేను వీళ్ళని పిలిపించానండి. ఈయన ఇంట్లో మిరపకాయల ధూపం వేశాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? లోపల అతిథి ఎలా ఉన్నాడు అసలు? ఏమోనండి, గంట నుండి దాని గురించే భయపడుతున్నాను.
లోపల మన అతిథి ఎలా ఉన్నాడో ఏమో. అయ్యో రామా, ఏంటి ఇలా జరిగింది? అసలే మీజోకి ఊపిరి సమస్యలు కూడా ఉన్నాయి. ఆ పొగంతా పిలిచి అతను ఏమైపోయాడో ఏమో అంటూ రవీంద్ర వెంటనే తలుపు తెరుస్తాడు. లోపల మీజో గట్టిగా దగ్గుతూ ఉంటాడు. రవీంద్ర, ఏంటిది? ఏం జరుగుతుంది నీ ఇంట్లో? అయ్యో మీజో, నువ్వు గదిలో నుండి బయటకెందుకు వచ్చావు? గదంతా పొగతో నిండిపోయింది. ఊపిరాడక గదిలో నుండి బయటకొచ్చాను. అయినా ఇల్లంతా ఏంటి పొగ? అసలు నిన్నట్టుండి నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఏదో ఆశ్రయం ఇస్తావని ఇస్తే ఇలా చేస్తావనుకోలేదు. వెంటనే ఈ పొగ మొత్తం ఇక్కడి నుంచి పోయేలా చూడు అంటూ మీజో కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా రవీంద్ర ఇంట్లో నుండి పొగ మొత్తం పోయేలా చేస్తాడు. అప్పటికే శ్వాస సమస్యలున్న మీజో ఆరోగ్యం పాడవుతుంది. మీజో, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఎలా ఉండాలి? నీ కారణంగా నా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. అసలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. అనవసరంగానే ఇంటికొచ్చాను. వచ్చినప్పటినుంచి అన్నీ సమస్యలే. నిజం చెప్పు, నువ్వు కూడా నన్ను పోలీసులకు పట్టించాలనుకున్నావు కదా? నువ్వు కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అరే లేదు లేదు, నేను అలా ఎందుకు చేస్తాను చెప్పు. ఏమో, ఇక్కడ ఎవరిని నమ్మేందుకు వీల్లేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. వెంటనే డాక్టర్ని ఇంటికి పిలిపించు అని రవీంద్ర మరియు మీజో మాట్లాడుకుంటున్న మాటల్ని రోజా చాటుగా వింటుంది. రోజా ఇన్ఫర్మేషన్ని తన టీంకి పంపుతుంది. ఇంకా తన టీంలో ఒక సభ్యుడైన గౌతమ్ డాక్టర్లాగా మారి రవీంద్ర ఇంటికి వస్తాడు. గౌతమ్, అంతా గుర్తుంది కదా? నేను చెప్పినట్టే చేయాలి. ఎలా అయినా ఈ కలుగులో దాక్కున్న ఆ ఎలుకని మనం బయటికి రప్పించి ఆ తర్వాత బందీ చేయాలి. అలాగే రోజా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. అలా ఆ డాక్టర్ రవీంద్ర వద్దకు వెళ్తాడు. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాం. చూడండి డాక్టర్, ఇదొక చాలా సెన్సిటివ్ విషయం. లోపలున్న వ్యక్తి గురించి మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడకూడదు. కేవలం అతనికి చికిత్స చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ వ్యక్తికి చికిత్స చేసినట్టు మీరు ఎవరితో చెప్పకూడదు. ఒకవేళ చెప్తే మీ ప్రాణాలకే ప్రమాదం అంటూ ఆ రవీంద్ర డాక్టర్ని కూడా బెదిరిస్తాడు. అన్నీ తెలిసిన గౌతమ్ ఏమీ తెలియనట్టు రవీంద్ర మాటలకు ఓకే చెప్పి గదిలోకి వెళ్తాడు. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న మీజోను పరీక్షిస్తాడు. అలా పరీక్ష మొత్తం పూర్తి చేసి గౌతమ్ ఇలా అంటాడు. ఇతనికి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. అప్పుడే ఇతని ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెప్పానుగా ఇతను బయటకు ఎక్కడికి వెళ్ళకూడదని. ఇదొక సీక్రెట్ ఆపరేషన్. కానీ మీరు ఏమి కంగారు పడకండి. నేను ఒక క్లినిక్ని నడుపుతున్నాను. అక్కడ అన్ని సౌకర్యాలున్నాయి. మీరు ఎటువంటి భయం లేకుండా అతన్ని ఆ క్లినిక్ తీసుకుని రావచ్చు. అక్కడ కేవలం నాతో పాటు పనిచేసే ఒక డాక్టర్ మాత్రమే ఉంటుంది. మీరు మమ్మల్ని నమ్మవచ్చు. అలా గౌతమ్ చెప్పడంతో రవీంద్ర అందుకు ఒప్పుకుంటాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీజో కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఇక మీజో ఆ గది నుండి బయటకొస్తాడు. కారులో గౌతమ్ క్లినిక్కి బయలుదేరతాడు. నువ్వనుకున్నది సాధించావు రోజా. ఆ మీజో గది నుండి బయటికొచ్చాడు. ఇప్పుడెక్కడికో వెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్ళాలి. పదండత్తయ్య, వెళ్దాం. వారి వెనకనే రోజా మరియు సూరమ్మ కూడా బయలుదేరతారు. ఇది నా క్లినిక్. ఇక్కడికెవ్వరూ రారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంటే మాత్రమే పేషెంట్స్ ఇక్కడికి వస్తారు. మీరేమీ భయపడకండి. నాతో పాటు లోపలికి రండి. అలా గౌతమ్ చెప్పడంతో మీజో కార్లో నుండి దిగి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. ఆ బిల్డింగ్ ఏమాత్రం ఒక హాస్పిటల్లాగా అనిపించదు. మీజోకు ఏదో అనుమానం కలుగుతూ ఉంటుంది. అసలు ఇది హాస్పిటలేనా? అసలు అలా అనిపించడం లేదు. హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన మెడిసిన్ స్మెల్ వస్తుంది. కానీ ఇక్కడ అలాంటి స్మెల్ ఏదీ లేదు. ఇది కేవలం ఆఫీస్ మాత్రమే. పైన ఫ్లోర్లో హాస్పిటల్ ఉంది. అలా గౌతమ్ మీజోని మరియు రవీంద్రని పై ఫ్లోర్లోకి తీసుకుని వెళ్తాడు. వారికంటే ముందే రోజా అక్కడ ఒక కుర్చీలో కూర్చొని ఉంటుంది. సూరమ్మ కూడా రోజా పక్కన కూర్చొని ఉంటుంది. రోజాని చూసిన మీజో ఆశ్చర్యపోతాడు. రవీంద్ర కూడా ఆశ్చర్యపోయి ఇలా అడుగుతాడు. నువ్వు వంట మనిషివి కదా, ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఇక్కడేం పని నీకు? ఎలా వచ్చావు ఇక్కడికి? మీరెలా వచ్చారు? నేను కూడా అలాగే వచ్చాను. డాక్టర్, ఈమె ఇక్కడికెందుకు వచ్చింది? ఎందుకంటే ఈమె కూడా నా ఫ్రెండ్ కాబట్టి. ఇంకా అర్థం కాలేదా? ఆయన నిమ్మట్టి బుర్రకు ఎలా అర్థమవుతుందిలే. అలా రోజా ఒక్క విజిల్ వేస్తుంది. వేసిన వెంటనే అక్కడే దాక్కున్న ఆఫీసర్స్ అందరూ వచ్చి మీజోని రౌండప్ చేస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? నిన్ను ఆ కలుగుల నుండి బయటకు తీసుకునొచ్చేందుకు చాలా ఎరలే వేయాల్సొచ్చింది. నీ ఆరోగ్యం క్షీణిస్తే తప్ప నువ్వు బయటికి రాలేదు. ఎలా అయితేనే ఈ రోజు బయటికొచ్చావు. ఇక నేరుగా జైలు లోపలికి వెళ్దువులే. అంటే 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 అంటూ అలా ఉండిపోతే ఎలా? మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. లేకపోతే నేనేం చేస్తానో మీరు అస్సలు ఊహించలేరు. మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను. నేను కాకపోయినా నా గ్యాంగ్లో ఉన్న సభ్యులు మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టరు. ఇలాంటి మాటలు ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పగా విన్నానులే. ఆఫీసర్స్, ముందుగా వీణ్ణి జైల్లోకి తీసుకుని వెళ్ళండి. అలా రోజా అనడంతో మీజోకి చాలా కోపం వస్తుంది. కోపంలో ఏం చేయాలో తెలియక
తన వద్ద ఉన్న కత్తిని తీసుకుని వెళ్లి సూరమ్మ మెడపై పెడతాడు. అలా సూరమ్మని చూపించి అందర్నీ బెదిరిస్తూ అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఇది చూసిన రోజాకి చాలా కోపం వస్తుంది. రోజా వెనక నుండి వేగంగా పరిగెడుతూ వెళ్లి మీజో చేతిని గట్టిగా పట్టుకుని చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటుంది. వెంటనే సూరమ్మ అక్కడ్నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. రోజా మీజోని బాగా కొడుతుంది. మీజో స్పృహ తప్పి పడిపోయేలా అతన్ని కొడుతుంది. అలా పోలీసులందరూ మీజోని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. వెల్డన్ రోజా, నువ్వు సూపర్. కలుగులో దాక్కున్న ఈ వెధవని బయటకు తీసుకొచ్చి మంచి పని చేశావు. వీడిని పట్టుకోవడం ఈజీ చేశావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పని కేవలం నేనొక్కదాన్ని మాత్రమే చేయలేదు. నాతో పాటు మా అత్తయ్య కూడా నాకు హెల్ప్ చేశారు. ఆవిడ హెల్ప్ కారణంగానే నేను ఈ పనిని పూర్తి చేయగలిగాను. అయ్యో, అదేం లేదండి. నేనేదో సరదాకి తన వెంట వెళ్లాను అంతే. పనంతా చేసింది మా రోజానే. అంతేనా? ఇవాళ నన్ను కాపాడింది కూడా. చాలా ధన్యవాదాలు రోజా. నువ్వు లేకపోతే ఇవాళ నేను ఏమైపోయేదాన్నో. అలా సూరమ్మ రోజాని పొగుడుతుంది. అక్కడున్న ఆఫీసర్స్ అందరూ రోజాని పొగడతారు. బయట వాళ్ళు మనకు ఎన్నో ఆటంకాలు మరియు ఇబ్బందులను కలిగించాలని చూస్తుంటే వాళ్ళకి మన ఇంట్లో ఉన్న వాళ్లే సహాయం చేస్తున్నారు. అలాంటి వాడే ఈ రవీంద్ర. వీడికి కఠిన శిక్ష విధించండి. అలా రోజా రవీంద్రని కూడా పోలీసులకు పట్టిస్తుంది. అలా ఆపరేషన్ కాస్త పూర్తవుతుంది. ఆ మీజో పని పూర్తి చేసిన తర్వాత రోజా మరియు సూరమ్మ ఎంతో ఆనందంగా తమ ఇంటికెళ్ళిపోతారు. జరిగిందంతా రఘుకి వివరంగా చెప్తూ ఉంటారు. ఒకరోజు రోజా మరియు సూరమ్మ ఇద్దరూ తమకు దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్తారు. అబ్బా, పార్కులో ఎంత ప్రశాంతంగా ఉందో. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఈ మధ్య సూర్యుడు మనల్ని బాగా వాయించేస్తున్నాడు. ఇప్పుడు కాస్త చల్లగాలొస్తుంది. ఈ వేసవికాలం ఎప్పుడు పోతుందో ఏంటో. మీరు చెప్పేది కూడా నిజమే ఆంటీ. ఈ మధ్య ఎండలు మామూలుగా లేవు. వామ్మో, భరించడం చాలా కష్టంగా కూడా ఉంది. ఏంటి పిల్ల, మళ్ళీ ఆంటీకొచ్చేసావు? చెప్పానుగా, మొదట్లో నన్ను ఎలా పిలిచేదానువో అలాగే విలవమని. అలాగే అత్తా, అలానే పిలుస్తానులే. ఇంతలో ఒక స్త్రీ వారి వద్దకు వస్తుంది. ఆమె కూడా వాకింగ్ చేసి చేసి బాగా అలసిపోయి ఉంటుంది. బాగా అలసిపోయాను. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మీ దగ్గర కాస్త వాటర్ ఉంటే ఇస్తారా? ఇదిగోండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదండి. ఇంటికి వెళ్తూ వెళ్తూ కూరగాయలు కూడా కొనుక్కోవాలి. గుర్తు చెయ్యత్తా. ఏంటి, గుర్తు చేయమని నాకు చెప్తున్నావా? సరిపోయిందిలే. ఈ మధ్య నాకేది గుర్తుండి చావట్లే. నువ్వే గుర్తు పెట్టుకోమ్మా. ఇదిగోండి, మీ బాటిల్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరత్త కూడల్లా? లేదండి, నేను వీళ్ళింటికి జస్ట్ గెస్ట్లా వచ్చాను. అత్త అని పిలవటం బాగా అలవాటైంది అంతే. ఓ, అంతేనా? మిమ్మల్ని చూసి నిజమైన అత్త కూడళ్ళని అనుకున్నాను. సారీ, నన్ను క్షమించండి. అయ్యో, ఇందులో క్షమించడానికేముంది? మరేం పర్వాలేదులేండి. అలా ఆ స్త్రీ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజా మరియు సూరమ్మ కూడా కూరగాయలు కొనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాత్రంతా సూరమ్మ ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. రోజా అసలు ఎంత మంచిది, ఎంతో ధైర్యవంతురాలు. నన్ను కూడా మంచిగా గౌరవిస్తుంది. మొన్నటికి మొన్న 2 దొంగల్ని పట్టుకుంది. అన్ని ప్రశంసలు అందుకుంది. కాని ఎలాంటి పోగరు అహంకారం లేకుండా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. వంట కూడా అద్భుతంగా చేస్తుంది. ఈ కాలంలో కాస్త సంపాదిస్తే చాలు గర్వం తలకెక్కి ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకొని అమ్మాయిలను చూస్తున్నా. వాళ్లకి రోజాకి ఎంత తేడా! ఇలాంటి మంచి అమ్మాయి నా ఇంటి కోడలైతే ఎంతో బాగుంటుంది. ఎలా అయినా రోజాని నా ఇంటి కోడలుగా చేసుకోవాలి. అలా సూరమ్మ రోజాని తన ఇంటి కోడలిగా మార్చుకోవాలి అని అనుకుంటుంది. ఇదిలా సాగుతూ ఉండగా మరోవైపు మీజో తమ్ముడైన సూజో ఇలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా ఎలా జరిగిందిరా? మీజో సాబ్ ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరికి వచ్చాడు. మీజో సాబ్ ఈ ఊరికి వస్తున్నట్టు ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంట్లో దాక్కున్నాడు. ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పని మనిషిలా ఇంట్లో చేరి రెడ్ హ్యాండెడ్గా మీజోసాన్ని పట్టుకుంది. వాట్? అన్నని ఒక అమ్మాయి అరెస్ట్ చేసిందా? మీరు చెప్తున్నది నిజమేనా? అవునన్నా, మేం చెప్తున్నది నిజమే. అన్న పట్టుపడ్డానికి కారణం ఒక అమ్మాయి. ఇదంతా ఆమె చేసింది. ఆమెతో పాటు ఒక పెద్దవిడ కూడా ఉంది. 2 ఆడవాళ్లు కలిసి అన్నని జైలు పెట్టించారా? ఆ అమ్మాయిని అలాగా పెద్దవిడిని నేను అస్సలు వదిలిపెట్టాను. వాళ్ళెవరేంటో నీకు తెలుసా? నాకు తెలుసన్నా. అయితే వెంటనే నాకు చూపించు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అలా సూజో రోజాపై పగ తెచ్చుకోవాలని అనుకుంటాడు. మరోవైపు మన సూరమ్మ రోజాని తమ కోడలు చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఏంటత్తా, ఎంత పొద్దున్నే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? వచ్చావా? రారా, ఇలా కూర్చో. నేను రఘుకి పెళ్లి చేయాలనుకుంటున్నా. వాడేమో ఇప్పుడే చేసుకోనంటున్నాడు.
ఇప్పుడే ఒక అద్భుతమైన సంబంధం వచ్చింది. అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది. ఈ విషయాన్ని వాడితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానమ్మా. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ ప్లాన్తో రోజా మనసులో రఘు ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. నాకెందుకో రోజాకి రఘు అంటే ఇష్టం ఉందనిపిస్తుంది. తప్పకుండా ఈ సంబంధాలన్నీ చూడాల్సిన పని లేదని చెప్తుంది. ఓ ఇంతేనా? ఈ మాత్రం చెప్పడానికే ఇంతలా భయపడిపోతున్నారా? మీరు కంగారు పడకండి అత్తయ్య, నేనున్నానుగా. మీ అబ్బాయికి నేను పెళ్లి చేస్తాను. ఈ సంబంధం ఖాయమవుతుంది, మీరు కంగారు పడకండి. అరే ఏంటి అమ్మాయి ఇలా అంటుంది? రఘుకి సంబంధాలు చూస్తానంటే బాధపడుతుందనుకున్నా. ఇదేంటి వాడికి పెళ్లి చేయడానికి కూడా రెడీ అయిపోతుంది. ఇంతలో అక్కడికి రఘు వస్తాడు. వెంటనే రఘుతో రోజా ఇలా అంటుంది. రఘుగారు, ఏంటి మీరు పెళ్ళొద్దంటున్నారంట? ఇప్పుడే చేసుకోనని అంటున్నారట. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారండి? చూడండి ఈ అమ్మాయి ఎంత బాగుందో, చూడ్డానికి పద్ధతిగా కూడా కనిపిస్తుంది. వెంటనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఏంటి రోజా, నువ్వు కూడానా? నిన్నటిదాకా మా అమ్మాయి అనుకున్నాను. నువ్వు కూడా మొదలు పెట్టావన్నమాట. నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? లేదు కదా. పాపం అత్త చాలా బాధపడుతుంది. ఈ వయసులో అన్ని పనులు చేసుకోలేకపోతుందని నాకనిపిస్తుంది. మీరు పెళ్లి చేసుకున్నారంటే అన్ని విధాలుగా బాగుంటుంది. అత్తకు మూడో చేయి దొరికినట్టుగా కూడా ఉంటుంది. ఆవిడ కాస్త విశ్రాంతి కూడా తీసుకుంటారు కదా. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి నచ్చాలి కదా. అసలే నేను ఒక ఉచితబడిని నడిపిస్తున్నాను. వాళ్ళు వీళ్ళిచ్చే ఫండ్స్, అలాగే నా సొంత డబ్బుని పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నాను. ఏమాత్రం డబ్బు వచ్చినా పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాను. ఏ అమ్మాయినా ఇలా అనాథ పిల్లల కోసం డబ్బు ఖర్చు పెట్టనిస్తుందా? అస్సలు ఖర్చు పెట్టనివ్వదు. వాళ్ళ షాపింగ్లకు, వాళ్ళ ఖర్చులకే ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. ఇక పిల్లల కోసం నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? మీరు చెప్పింది కూడా నిజమే. అంటే దీన్ని బట్టి నాకేమర్థమైందో తెలుసా అత్త? రఘుకి మనం ఒక ఉద్యోగం చేసే అమ్మాయిని వెతకాలి. ఉద్యోగం చేసే అమ్మాయి అయితే తన ఖర్చులను తానే చూసుకుంటుంది. అలాగే కష్ట సమయంలో రఘుకి అండగా కూడా ఉంటుంది. ఇక రఘు తన బడిని హాయిగా నడుపుకోవచ్చు. నువ్వేమీ కంగారు పడకు రఘు. నాకు తెలిసిన ఇండిపెండెంట్ అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. నేను మంచి సంబంధాన్ని వెతుకుతానులే. అలా రోజా రఘుతో చెప్తుంది. రఘు అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడు. రోజా కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సూరమ్మ తలపై చేయి పట్టుకుని కూర్చుంటుంది. ఏంటిది ఇలా జరిగింది? ఈ రోజాకి రఘుపై ఏమాత్రం ఇష్టం ఉన్నట్టు లేదు. రఘుకి కూడా రోజాపై ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఇలా అయితే వీళ్ళిద్దరిని నేను ఎలా గలపాలి? అమ్మా దుర్గమ్మ, నువ్వే వాళ్ళని గలపాలి తల్లి. అలా సూరమ్మ ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. మరుసటి రోజు సూరమ్మ రోజాని గుడికి తీసుకుని వెళ్తుంది. మన ఇంటికి దగ్గరలోనే ఇంత మంచి గుడుందని నాకు తెలీదత్తా. అరే ఏంటత్తా, నేను మాట్లాడుతుంటే మీరేదో ఆలోచిస్తున్నారు. ఇదిగో రోజా, నీ దగ్గర నాకు దాపరికాలెందుకు చెప్పు? నువ్వు నాకు ఎంతో నచ్చావు. మొన్న నా దగ్గరకొచ్చి మరో 2 రోజుల్లో వెళ్ళిపోతానత్తా అని అన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. నిన్నసలు ఇంటి నుండి పంపాలనుకోవడం లేదు. ఎప్పటికీ నా ఇంట్లోనే ఉండిపోవాలనుకుంటున్నా. అలా ఉండాలంటే నువ్వు నా కోడలు అవ్వాలి. రఘుని పెళ్లి చేసుకుంటే నువ్వు నా కోడలు అవుతావు. అప్పుడు నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావు, నా ఇంట్లోనే ఉంటావు. ఏం మాట్లాడుతున్నావత్త నువ్వు? నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయని నాకు తెలీదు. నువ్వు హఠాత్తుగా ఇలా అడిగేసరికి నీకేం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అంటూ రోజా ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. సూరమ్మ కూడా దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. రోజా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. ఏమైనా ఎక్కువగా మాట్లాడానా? ఏమో, ఉదయం నుండి ఈ పిల్ల తన గదిలో నుంచి బయటికి రాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతలో సూరమ్మ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె పేరు ప్రియ. రోజా? ఏ రోజా? ఎవరమ్మా నువ్వు? నీకు రోజా కావాలా? అవునండి, నేను రోజా కోసం వచ్చాను. రోజా నాకిదే అడ్రస్ ఇచ్చింది. రోజా ఇక్కడే ఉంటుంది కదా? అవునమ్మా, రోజా ఇక్కడే ఉంటుంది. ఉదయం నుండి ఆ గదిలో నుండి బయటికి రావటం లేదు. అయ్యయ్యో, రోజా ఇంకా డిప్రెషన్లో నుండి బయటకు రాలేదా? ఆయన ఏంటంటే మీరు బలవంతంగా రోజా చేత అత్త అని పిలిపించుకున్నారు. రోజా కూడా ఎంతో ఫీల్ అయ్యి మిమ్మల్ని సొంతత్తలాగా భావించింది. కానీ మీరు చేసిందేమైనా బాగుందా? ఎవరో అమ్మాయి ఫోటో తెచ్చి రోజా చేతిలో పెట్టారు. రోజా చేతే రఘుని పెళ్లి కొప్పించేలా చేశారు. పాపం మా రోజా ఎంత బాధపడిందనుకుంటున్నారు? రోజాకి రఘంటే ఎంతో ఇష్టం. అలా ప్రియ చెప్పడంతో సూరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వసలు? నాకేమీ అర్థం కావటం లేదు. ఉన్నది చెబుతున్నానంటీ. పాపం మా రోజా ఎన్ని ఆశలు పెట్టుకుందో.
కాని మీరేదో సంబంధాన్ని తెచ్చి మా రోజా ఆశలపై నీళ్లు చల్లారు. ఇంతలో రోజా గదిలో నుండి బయటకొస్తుంది. పద రోజా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక మనం ఇక్కడ అస్సలుండొద్దు. నీ ఫీలింగ్స్కి వాల్యూ లేని చోట ఉండటం ఎందుకు చెప్పు? ఏంటి రోజా, నువ్వు మా రఘుని ఇష్టపడుతున్నావా? అంటే అవును, ఇష్టపడుతుంది. అయినా మీరు మాత్రం ఏం చేశారు? ఏదో సంబంధాన్ని వెతికి తెచ్చారు కదా. అరే ప్రియా, ఎందుకు నువ్వు గొడవ పడుతున్నావు? అలా మాట్లాడకు. రోజా, నువ్వు నిజంగా రఘుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మరి అది అది ఇది కాదు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. అవునత్తా, నేను రఘుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా రోజా అనడంతో సూరమ్మ ఎగిరి గంతేస్తుంది. చాలమ్మా చాలు. ఈ మాట కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎదుగో పిల్ల, నువ్వు మా ఇంటికొచ్చి రోజా మనసులో ఏముందో నాకు తెలిసేలా చేసావు. నీకు చాలా ధన్యవాదాలమ్మా. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదాంటీ. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయిలే. ఇదిగో రోజా, నువ్వు రఘుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా, ఇక ఈ విషయాన్ని నాకు వదిలే. వాణ్ణి కొట్టో తిట్టో పెళ్లి పీటలపై కూర్చోబెట్టే బాధ్యత నాది. అలా సూరమ్మ తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. సూరమ్మ నేరుగా బడికి వెళుతుంది. స్కూల్ ఆఫీసులో కూర్చున్న రఘు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. ఇదిగో రఘు, పద, వెంటనే వెళ్ళి పెళ్లి బట్టలు కొందాం. ఏంటి, పెళ్లి బట్టలా? ఎవరికి? ఎవరికైనా పెళ్లి చేయించబోతున్నావా? ఒరేయ్, ఎవరికో అయితే నీ దగ్గరికెందుకొస్తాన్రా? బట్టలు కొనాల్సింది నీకే. ఇక పద. అదేంటమ్మా, నిన్ననే కదా సంబంధాన్ని తీసుకునొచ్చావు, అప్పుడే పెళ్లి చేస్తున్నాంటావేంటి? ముందు నువ్వింటికెళ్ళు. ఏదో సీరియల్ చూసి మోటివేట్ అయినట్టున్నావు. ఒరేయ్, రోజా నిన్నిష్టపడుతుందిరా, పెళ్లి కూడా చేసుకుంటానంటుంది. అందుకే ఇక నేను ఆగాలనుకోవటంలే. నీ నిర్ణయంతో నాకు పని కూడా లేదు. ఇంతకంటే మంచి అమ్మాయి మన దేశం మొత్తం ఎతికినా ఎక్కడా దొరకదు. పద పద, వెళ్ళి ముందు బట్టలు కొందాం. అలా సూరమ్మ చెప్పడంతో రఘు కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి, రోజా నన్ను ప్రేమిస్తుందా? అవునరా. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. అమ్మా, నాకు కొంచెం టైం కావాలి. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. అలా రఘు సూరమ్మని అక్కడ్నుంచి పంపిస్తాడు. రఘు ఆలోచనలో పడతాడు. నిజంగా రోజా నన్ను ప్రేమిస్తుందా? అంత అయోమయంగా ఉంది. చచ్చా, అలా అంత జరగదు. అమ్మేదో ఊహించుకుంటున్నట్టుంది. అయినా రోజా ఎక్కడా, నేనెక్కడా? అలా రఘు సూరమ్మ చెప్పిన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోడు. ఆ రోజు రఘు తన పనిని ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్లిన వెంటనే రోజా రఘు వద్దకు వెళ్తుంది. ఏంటి, మధ్యాహ్నం అత్తయ్య పెళ్లి షాపింగ్కి రమ్మంటే రానన్నారంట? మీకసలు అత్తయ్య మాటంటే లెక్కే లేదు కదా. ఇదేనా మీరు మీ అమ్మగారికిచ్చే మర్యాద? అమ్మగారి మాటకి మర్యాద ఇవ్వకపోతే రేపు పెళ్ళైన తర్వాత నా మాటకి ఏమాత్రం మర్యాద ఇస్తారు? అలా రోజా అడగడంతో రఘు ఆశ్చర్యపోతాడు. రోజా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అమ్మ చెప్పింది నిజమేనా? అరే, ఇంతకంటే ఎలా చెప్పాలి మీకు? నేనైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తే రేపు ఉదయమే బట్టల షాపింగ్కి వెళ్దాం అని చెప్పి రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా సూరమ్మ మరియు ప్రియ తలుపుచాటు నుండి చూస్తూ ఉంటారు. చెప్పేసింది చెప్పేసింది మన రోజా చెప్పేసింది. రోజా చెప్పేసింది సరే, మరి మీ అబ్బాయి ఇంకా ఏం చెప్పలేదు. ఏం జరుగుతుందోనని నాకు కంగారుగా ఉంది. వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరుసటి రోజు సూరమ్మ, రోజా మరియు ప్రియ ముగ్గురు సోఫాపై కూర్చొని తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి రఘు తన గదిలో నుండి బయటకు వచ్చి ఇలా అంటాడు. ఏంటి, మీరింకా తయారవలేదా? ఇలా అయితే ఎలా? అసలు ఇవాళ ఆదివారం, షాపింగ్ మాల్స్లో రష్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇలా ఆలస్యంగా వెళ్తే పెళ్లి షాపింగ్ ఎప్పటికవుతుంది? వెళ్ళండి వెళ్ళండి, త్వరగా తయారవ్వండి. అలా రఘు చెప్పడంతో రోజా ఎంతో సంతోషిస్తుంది. సూరమ్మ అయితే ఎగిరి గంతేస్తుంది. దుర్గమ్మ తల్లికి నా శతకోటి వందనాలు. నేననుకున్నట్టుగానే రోజాకి అలాగే రఘుకి పెళ్లి జరగబోతుంది. నా ప్రేమని యాక్సెప్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. నీకంటే మంచి అమ్మాయి నాకు మరొకరు దొరకరు. నన్ను నేను లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నందుకు నేనే నీకు బోలెడు ధన్యవాదాలు చెప్పాలి. అలా వారందరూ సంతోషించి షాపింగ్ మాల్కి వెళ్తారు. పెళ్లి షాపింగ్లో బిజీగా ఉంటారు. సూరమ్మ కుటుంబాన్ని సుజో మరి అతని అనుచరుడైన ఢిల్లీ గమనిస్తూ ఉంటారు. అక్కడ చీరలు కొంటున్న వాళ్ళన్నా మన మిజో అన్నని అరెస్ట్ చేయించింది. అందులో రెడ్ డ్రెస్లో ఉన్న ఆమె పేరు రోజా, అలాగే అక్కడ ఉన్న పెద్దావిడ పేరు సూరమ్మ. వాళ్ళిద్దరూ మన మిజో అన్నని నానా తిప్పలు పెట్టారు. అలాగే జైలు కూడా పెట్టించారు. ఓహో, తనే ఆ రోజా అన్నమాట. ఎలా అయినా వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలి. ముందు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందాం పద. అలా సుజో మరియు ఢిల్లీ సూరమ్మ కుటుంబానికి దగ్గరగా వెళ్తారు. ఇదిగో అబ్బాయి,
నువ్వు ఎలాంటి చీరలు చూపిస్తావో నాకు తెలీదు గాని మా అమ్మాయి మాత్రం పెళ్లిలో అద్భుతంగా కనిపించాలి. ఓహో, వీళ్ళు పెళ్లి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చారన్నమాట. మా అన్నను జైలుకి పంపించి వీళ్ళు హాయిగా పెళ్లి చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. ఒరే ఢిల్లీ, ఇవాల్టి నుండి మనకొక్కటే పని. ఈ రోజాని అలాగే సూరమ్మని కిడ్నాప్ చేయాలి. వాళ్ళని అడ్డం పెట్టుకుని మ్యూజియంని జైలు నుండి విడిపించాలి. ప్లాన్ అదిరిపోయిందన్నా. ఇవాటి నుంచి అదే పనిలో ఉందాం. ఇప్పుడే వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేద్దాం. అలా ఢిల్లీ మరియు సుజో ఇద్దరూ కలిసి రోజాని అలాగే సూరమ్మని కిడ్నాప్ చేయాలని అనుకుంటారు. అనుకున్నట్టుగానే సుజో మరియు ఢిల్లీ పార్కింగ్ ఏరియాలో వాళ్ల కోసం దాక్కొని ఎదురుచూస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూరమ్మ కుటుంబం పార్కింగ్ ఏరియాలోకి వస్తుంది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి కారెక్కడుందో వెతికి తీసుకునొస్తాను. అలా రఘు కారు కోసం పక్కకు వెళ్తాడు. ప్రియా, రోజా మరియు సూరమ్మ వీళ్ళు మాత్రం చీకట్లో నిలబడి ఉంటారు. అయ్యయ్యో, నా మొబైల్ పైనే మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకునొస్తాను. అయ్యో, ఒక్కదానివే వెళ్ళొద్దమ్మా. ఇదిగో ప్రియా, నువ్వు కూడా రోజాకి తోడుగా వెళ్ళు. అలా రోజా మరియు ప్రియా ఇద్దరూ మళ్లీ షాపింగ్ మాల్లోకి వెళ్తారు. ముసలిది ఒంటరిగా దొరికింది, ఇదే సరైన సమయం. ఒరేయ్, వెళ్ళి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొనిరా. అలాగే అన్నా, ఈరోజు ఈ సూరమ్మ పని అయిపోయినట్టే అంటూ ఢిల్లీ సూరమ్మ వద్దకు వెళ్తాడు. ఎవడు వీడు? వీడినెప్పుడు చూడలేదే. ఇలా దగ్గరకొస్తున్నాడేంటి? బహుశా చేతిలో ఉన్న పట్టుబట్టలు లాక్కోవాలని అనుకుంటున్నట్టున్నాడు. అలా ఢిల్లీ దగ్గరకు రాగానే సూరమ్మ వాణ్ణి లాగి గట్టిగా కొడుతుంది. అలాగే వాణ్ణి నేలపై పడేసి బాగా తంతుంది. దొంగలు ఎక్కువైపోతున్నారంటే ఏమో అనుకున్నా. ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చామో లేదో, అప్పుడే మా దగ్గరున్న వస్తువుల్ని కొట్టేయాలని చూస్తావా? అంటూ సూరమ్మ ఢిల్లీని బాగా కొడుతుంది. మరోవైపు రోజా మరియు ప్రియా వస్తూ ఉండటంతో ఢిల్లీ అక్కడ్నుంచి పారిపోతాడు. ఏమైందత్తయ్యా? ఎవరతను? ఎందుకలా గొడవ పడుతున్నారు? ఎవరో దొంగ వెదవ రోజా మన దగ్గరున్న ఈ పట్టుబట్టలు లాక్కోవాలని చూశాడు. పదండి ముందు, ఇక్కడ్నుంచి మనం త్వరగా వెళ్ళిపోదాం. అలా సూరమ్మ కుటుంబం ఇంటికెళ్ళిపోతుంది. పెళ్లిరోజు రానే వస్తుంది. రోజా చక్కగా తయారవుతుంది. చక్కగా తయారైన రోజా కంటనీరు పెడుతుంది. అరే, ఏంటమ్మాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటిదసలు? ఈ సమయంలో ఎవరైనా ఇలా ఏడుస్తారా? అయినా ఎందుకలా ఏడుస్తున్నావు నువ్వు? నేను అనాథని. 7 ఏళ్ల వయసులోనే అందర్నీ దూరం చేసుకున్నాను. అక్కడిక్కడి చదువుకొని ఈ స్థాయికొచ్చాను. ఉద్యోగంలో ఎంత ఎత్తుకెదిగినా నాకంటూ ఎవ్వరూ లేకపోవడంతో ప్రతిరోజు ఎంతో బాధపడేదాన్ని. కానీ ఈరోజు నాకింత మంచి కుటుంబం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాలాంటి అనాథ పిల్లని మీ ఇంటికి కోడలుగా చేసుకుంటున్నందుకు ధన్యవాదాలత్తయ్యా. చాలే, ఇంకెప్పుడు ఇలా అనాథ అని అనుకోకు. నువ్వు ఏ రోజైతే అత్త అంటూ అమాయకంగా నా ఇంటి తలుపు తట్టావో అప్పుడే నువ్వు నా కోడలువైపోయావు. రఘు ఎప్పుడో పెళ్లి మండపానికి వెళ్ళిపోయాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మనం బయలుదేరటమే ఆలస్యం. అలా ప్రియా, సూరమ్మ మరియు రోజా ముగ్గురూ కారులో బయలుదేరతారు. ప్రియా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మార్గమధ్యమంలో ఎవరో రోడ్డుకి అడ్డుగా రాళ్లు పెట్టి ఉంటారు. అది చూసిన ప్రియా కారు ఆపుతుంది. అరే, కారెందుకు ఆపావు ప్రియా? రోడ్డుకి అడ్డుగా ఎవరో బండరాళ్లు పెట్టారు. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు. రోడ్ల రిపేర్ కూడా జరగట్లేదు. అయినా ఎందుకలా రాళ్లు పెట్టినట్టు? అంటూ ప్రియా కారు దిగుతుంది. సూరమ్మ మరియు రోజా కూడా కారు దిగుతారు. ముగ్గురు దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి వారిని కిడ్నాప్ చేస్తారు. అలా ఆ ముగ్గురిని ఒక షెడ్డుకు తీసుకుని వెళ్తారు. ముగ్గురిని చరికి కట్టేసి ఉంచుతారు. ఒరేయ్, ఎవర్రా మీరంతా? వదలండి, మమ్మల్ని వదలండి. అలా ఎలా వదిలేస్తాం? పట్టుకొచ్చింది వదిలిపెట్టడానికి కాదు, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మా మిజో అన్నని విడిపించుకుంటాం. ఓ, మీరు మీజో బంధువులా? అదన్నమాట సంగతి. ఏ ముహూర్తాన ఈ జాబ్లో చేరానో తెలీదు కనెత్తయ్యా. చేరినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఫైట్ చేస్తూనే ఉండాలి. పెళ్లి బట్టలు కూడా ఫైట్ చేయాల్సి వస్తుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏంటి? ఇప్పుడు మాతో ఫైట్ చేస్తావా? తప్పకుండా చేస్తాను. అంటూ రోజా ఒక్కసారిగా తన కట్లను విప్పేసుకుంటుంది. ఇలాంటి కట్లను ఎలా విప్పాలో మాకు ట్రైనింగ్లోనే 100 సార్లు నేర్పిస్తారు. అంటూ రోజా ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరినీ కొట్టడం మొదలు పెడుతుంది. అందరితో మాస్ ఫైట్ చేస్తూ ఉంటుంది. మధ్యలో ప్రియ కూడా తన కట్లను మెల్లగా విప్పేసుకుంటుంది. ఆ తర్వాత ప్రియా సూరమ్మ కట్లను కూడా విప్పుతుంది. థ్యాంక్స్ అమ్మాయి, ఇప్పుడు ఒక్కొక్కరిని కొడతాను చూడు. అలా సూరమ్మ కూడా ఫైటింగ్లోకి దిగుతుంది. తనకు దొరికిన బియ్యాలతో, వస్తువులతో రౌడీలను తెగ కొట్టేస్తూ ఉంటుంది. మరోవైపు ప్రియా ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ఏంట్రా, నువ్వు మీ అన్న కోసం వచ్చావా?
అంతలా అన్నని చూడాలనుకుంటే ఇలా కిడ్నాప్ చేయడం ఎందుకు? నాకు చెప్పావంటే నిన్ను కూడా పోలీసులకు అప్పగించేదాన్ని కదా. ఆయన ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నువ్వు కూడా మీ అన్న దగ్గరికే వెళ్దు గాని. అంటూ రోజా ఆ సుజోని కూడా బాగా కొడుతుంది. అలా అక్కడ పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. సార్, వీడు ఆ మీజోగాడి తమ్ముడు. పాపం అన్నని చూడాలని తెగ తాతాలాడిపోతున్నాడు. వెంటనే వెళ్ళి అన్న ఏ సెల్లో ఉన్నాడో తమ్ముడిని కూడా అదే సెల్లో పడేయండి సార్. థ్యాంక్స్ రోజా. వీణ్ణి పట్టుకోమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. వీణ్ణి వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడా దొరకలేదు. వీణ్ణి కూడా నువ్వే పట్టించి పెద్ద మంచి పని చేశావు. అలా ఆ పోలీసులు సుజోని అలాగే రౌడీలని బంధించి తీసుకుని వెళ్తారు. పదండి పదండి, అవతల ముహూర్తం దాటిపోతుంది. ఏంటి రోజా ఇది, పెళ్లిలో కూడా అడ్వెంచరా? ఏం చేయమంటారు రఘు? అలాంటి ప్రొఫెషన్ని ఎంచుకున్నాను కదా మరి. తెలుసా, అత్తయ్య గారు కూడా నాకు ఎంతగానో హెల్ప్ చేశారు. సరే సరే, ముహూర్తం దగ్గర పడుతుంది. ముందు ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టెలపై కూర్చోండి. అలా సూరమ్మ సమక్షంలో రోజా మరియు రఘుల పెళ్లి జరుగుతుంది. సూరమ్మ కల నెరవేరడంతో ఆనందంతో ఆమెకు కంటి వెంట నీరు కారుతుంది. అలా మన సూపర్ ఉమెన్ అయిన రోజా పెళ్లి ఘనంగా జరుగుతుంది.